ಸಭೆ ಮನೆಗಳಲ್ಲಿ ಮಾಡುವಂಥ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಕಳೆದ ವಾರದಲ್ಲಿ 2 ಮನೆಗಳಲ್ಲಿ ಮಾಡಲಾಗಿದೆ. సంఘపు కుటుంబాలలో ప్రార్థన చేసేటువంటి ప్రార్థనకు గడిచిన వారం 2 గృహాలలో చేయబడింది. ಕರ್ತನ ಆ ಕುಟುಂಬಗಳ ಮೇಲೆ ವಿಶೇಷ ಕೃಪೆಯನ್ನು ಸುರಿಸಲಿ. ప్రభు ఆ కుటుంబాల మీద తన విశేషమైన కృపను కుమ్మరించును. హల్లెలూయా హల్లెలూయా. ಯಾರಾದರೂ ಅವ್ರಿಗೆ ಹೇಳೋದಾದ್ರೆ ఈ వాರ గురువాರ శుక్రవాರ ಮಾಡ್ಬೋದು. ఎవరైనా ఆ విధంగా కుటుంబాలలో ప్రార్థన పెట్టుకోవాలి అని అనుకుంటే ఈ వారంలో గురువారం లేదా శుక్రవారపు రోజులలో పెట్టుకోవచ్చు. ನಾನು ಸೋಮವಾರ ನಾಳೆ ಮತ್ತು ನಾಡಿದ್ದು ಸೇವೆ ನಿಮಿತ್ತ ಹೊರಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ. రేపు మరియు ఎల్లుండి సేవ పరిచయం నిమిత్తం అన్న బయట వెళ్తున్నారు. ದಯಮಾಡಿ ಪ್ರಾರ್ಥಿಸ್ರಿ. దయతో ప్రార్థించండి. సువార్త సారవంత ಒಳ್ಳೆ ಜವಾಬ್ದಾರಿಗಳು ಕೊಡಲ್ಪಟ್ಟದೆ. ఆమె సువార్తను ప్రకటించేటువంటి మంచి బాధ్యత ఇవ్వబడింది. ಅದು ಸಾರ್ಥ ಸುವಾರ್ತೆ ಫಲ ಕೊಡಬೇಕು. ఆ ప్రకటించబడిన సువార్త ఫలించాలి. ಆಮೆನ್. ದೇಶಕ್ಕೆ ನಿಶ್ಚಯವಾಗಿ ಒಳ್ಳೆ ಉಜ್ಜೀವನದೊಳಗೆ ಬಂದಿದೆ. ಆಮೆನ್. ದೇಶವು ನಿಶ್ಚಯವಾಗಿ మంచి గొప్ప ఉజ్జీవనంలోనికి వెళ్తుంది. ಹಾಗಾಗಿ ಆ ಪವಿತ್ರಾತ್ಮನ ಅಲೆಯೊಳಗೆ ಎಲ್ಲರೂ ಬರೋದಕ್ಕಾಗಿ ಯಾವಾಗಲೂ తీవ్రವಾಗಿ ಚಿಂತಿಸಲಿ. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ యొక్క అలలోనికి అందరూ వచ్చే విధంగా బలంగా ప్రార్థించండి. ಬೈರಿ ನಮ್ಮದೇ ವಿಚಾರಗಳಲ್ಲಿ ಚಿಂತೆಗಳಲ್ಲಿ ನಿಲ್ಲಿಸುವಾಗ ಅವುಗಳನ್ನ ಪಕ್ಕಕ್ಕಿಟ್ಟು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ಅಧಿಕವಾಗಿ ಚಿಂತಿಸಿ ಪ್ರಾರ್ಥಿಸಲಿ. మా శత్రువు మన వ్యక్తిగత చింతలోనికి దొబ్బేటప్పుడు ఆ పరిస్థితులలో మన చింతనను వదిలి దేవుని ఆత్మ ఇచ్చేటువంటి ప్రార్థన వైపు బలంగా ప్రార్థించాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆత్మಗಳ ಚಿಂತೆ ನಮಗೆ ಹೆಚ್ಚಾದ ಚಿಂತೆ ಆಗಲಿ. ఆత్మల చింతలు మనలో ఎక్కువైన చింతగా మార్చబడాలి. ఆమేన్. ದೇಶಕ್ಕಾಗಿಯೂ ಅಧಿಕವಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ರಿ. ದೇಶం ಕೊరకు ఎక్కువగా ప్రార్థించండి. ಸರ್ಕಾರದ ವಿಚಾರಗಳಲ್ಲಿ ಬೈರಿ ಮತ್ತೊಂದು ರೀತಿಯ ಏನೋ ಒಂದು ಮೊಬ್ಬೆಗಳನ್ನ ಹಾಕ್ತಿದ್ದಾನೆ. ప్రభుత్వపు విషయాలలో శత్రువు వేరే విధంగా ఆర్భాటం చేస్తున్నాడు. దేవుడు వైరి అబ్బారಗಳನ್ನ నిలుస్తాడు. దేవుడు శత్రువు యొక్క ఆ ఆర్భాటాలను ఆపివేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కర్తనికి స్తోత్ర. ప్రభువుకు స్తోత్రం. ఈ దిన ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನಿಸುವಂತೆ ఈ రోజు మనం వాక్యాన్ని ధ్యానించులాగున ಈ ದಿನದ ವಾಕ್ಯ ಧ್ಯಾನಕ್ಕಾಗಿ ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 14ನೇ ಅಧ್ಯಾಯ 31-32ನೇ ವಚನ. ఈ రోజు మనం వాక్య ధ్యానము కొరకు మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 25 31-32ನೇ వచన. 31 32వ వచనం. మత్తయి 14:31-32. మత్తయి రాసిన సువార్త 14 31 మరియు 32వ వచనాలు. ಆ ಕ್ಷಣವೇ ಯೇಸು ಕೈಚಾಚಿ ಅವನನ್ನು ಹಿಡಿದು ಅಲ್ಪ ವಿಶ್ವಾಸಿಯೇ ಯಾಕೆ ಸಂದೇಹ ಪಟ್ಟೆ ಎಂದು ಹೇಳಿದನು. ತರುವಾಯ ಅವರು ದೋಣಿಯನ್ನು ಹತ್ತಿದ ಮೇಲೆ ಗಾಳಿ ನಿಂತು ಹೋಯಿತು. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ప్రార్థించుకుందాం. మహిమల కర్తనే నినಗೆ ನಾವು ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. మహిమగల ప్రభువా మీకు నేను మహిమను మహిమల కర్తనే ನಾವು ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. మహిమగల ప్రభువా మేము మీకు స్తోత్రం సమర్పిస్తాము. ನಿನ್ನ ಪಾದಗಳಿಗೆ ಅಡ್ಡ ಬೀಳ್ತೇವೆ. నీ పాదాలకు ಯೇಸುವೇ ನೀನೇ ಕರ್ತನೆಂದು ನಾವು ಬಾಯಿಂದ ಅರಿಕೆ ಮಾಡ್ತೇವೆ. ప్రభువా మీరే ప్రభువు అని మేము నోటితో ఒప్పుకొనుచున్నాం. ದೇವರೇ ನೀನು ಯೇಸುವಿನ ಸತ್ತೊಳಗಿಂದ ಎಬ್ಬಿಸಿದ್ದೆಂದು ನಾವು ನಂಬುತ್ತೇವೆ. ప్రభువా మీరు యేసును మృతులలో నుండి లేపి ఉన్నామని మేము విశ్వసిస్తున్నాం. ಕರ್ತನಾದ ಯೇಸು ನಿನ್ನ ಒಡೆತನ ಕಂಡಬಿದ್ದು ತಂದೆ ನಾವು ನಿನಗೆ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. ప్రభు అయిన యేసు మీ ప్రభుత్వానికి మేము సాష్టాంగపడి దేవాది దేవునికి మేము సమర్పించుకుంటాం. ಕರ್ತನೇ ಈ ದಿನ ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡು. ప్రభువా ఈ సమయంలో మాతో మాట్లాడండి. ದೇವರೇ ನಿನ್ನ ವಾಕ್ಯಗಳು ಇದೇ ರೀತಿ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಡೆಯಬೇಕು. ఈ వాక్యాలు ఇదే విధంగా మా జీవితంలో జరగాలి. ఈ వాక్ಯದಲ್ಲಿ ಓದುವ ಪದಗಳ ಪ್ರಕಾರವೇ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಆಗಬೇಕು. ఈ వాక్యంలో చదివేటువంటి పదాల ప్రకారంగా మన మా జీవితాలు ದೇವರಲ್ಲಿ ಇದು ಎಷ್ಟು ವೇಗವಾಗಿಲ್ಲ ಆಯ್ತು ಅಷ್ಟೇ ವೇಗವಾಗಿ ನಮಗೂ ಬೇಕು ಸ್ವಾಮಿ. ప్రభువా ఎంత వేగముగా ఈ వాక్యంలో జరిగి ఉన్నదో అదే వేగంలో మా జీవితాలకు ఇది కావాలి. ಕರ್ತನೇ ಇಲ್ಲಿ ನೀನು ಎಷ್ಟು ನಿಜವೋ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅಷ್ಟೇ ನಿಜವಾಗಿ ನೀನು ನಮಗೆ ಬೇಕು. ప్రభువా ఈ వాక్యంలో ఇక్కడ మీరు ఎంత నిజమో అంతే నిజముగా మాకు మా జీవితాలకు మీరు కావాలి. ಈ ವಾಕ್ಯವನ್ನು ನಂಬ್ತೇವೆ. ఈ వాక్యాన్ని ಇದನ್ನು ಅಂಗೀಕರಿಸ್ತೇವೆ. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ತೆಗೆದುಕೊಳ್ತೇವೆ. మా జీవితాలకు దీన్ని తీసుకుంటాం. ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವವರ ಜೀವಿತದಲ್ಲಿ ಇದನ್ನು ನಾವು ರಿಲೀಸ್ ಮಾಡ್ತೇವೆ. వాక్యాన్ని వినే వారి జీవితాలకు ఈ వాక్యాలను విడుదల చేస్తాం. ಓ ಕರ್ತನೇ ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ಇದು ಕರ್ತನೇ ಹೀಗೆ ನಡೆಯಬೇಕು ಸ್ವಾಮಿ. ప్రభు వారి జీవితాలలో ఇది ఇదే విధంగా జరగాలి. యేసుక్రీస్తు ಹೆಸರಿನಲ್ಲಿ యేసుక్రీస్తు నామములో ಬೇಡಿದ್ದೇವೆ ತಂದೆ. అడుగుతున్నాము తండ్రి. ಆಮೆನ್. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
ನಾವಿದಿನ ಓದಿದಂತ ಈ ವಾಕ್ಯದ ಭಾಗ సాధారణంగా ಎಲ್ಲರಿಗೂ బహಳ పరిచయం ఇరుವಂತ వాక్యದ భాగం. మనం ఈ రోజు చదివినటువంటి ఈ వాక్య భాగము దాదాపుగా అందరికీ చిరపరిచితమైన వాక్య భాగమే. ಯೇಸು ಮಾಡಿದ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಒಂದು ಶ್ರೇಷ್ಠವಾದ ಅದ್ಭುತ ಕಾರ್ಯ ಆತನ 5 ರೊಟ್ಟೆ 2 ಮೀನನ್ನ ದೊಡ್ಡ ಜನಸಮೂಹಕ್ಕೆ ಹಂಚ್ತಾರೆ. యేసు చేసినటువంటి అద్భుత కార్యాలలో ఒక గొప్ప అద్భుత కార్యము 5 రొట్టెలు 2 చేపలను గొప్ప జనసమూహానికి పంచిపెడతాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆ ಭಾಗವನ್ನ ನೀವು ಮನಸ್ಸಿಗೆ ತೆಗೆದುಕೊಳ್ಳುವಾಗಲ್ಲ ನೀವು ನಿಮ್ಮ ನಂಬಿಕೆಯೊಳಗೆ ಧೈರ್ಯದಿಂದ ಇದನ್ನ ತೆಗೆದುಕೊಳ್ಳ್ರಿ. ఆమేన్. ఆ వాక్యాన్ని మీరు మీ లోనికి తీసుకునే ప్రతిసారి ధైర్యముగా విశ్వాసముతో దాన్ని అంగీకరించండి. ಯೇಸುಕ್ರಿಸ್ತನ 5 ರೊಟ್ಟೆ 2 ಮೀನನ್ನ 5,000 ಜನರಿಗೆ ಮಾಡಿದ ನಿಜ. యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కంటే ఎక్కువ నా ప్రజల మధ్యలో చేసింది నిజమే. ಆದ್ರೆ ಅದನ್ನ ಮಾಡಿದ ದೇವರು ಯಾರು? కానీ దాన్ని జరిగించిన దేవుడు ఎవరు? ಆತನ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನಾನು ನಿನ್ನನ್ನು ಹೆಚ್ಚಿಸುವೆನೆಂಬುದಾಗಿ ಹೇಳಿದ ದೇವರು. ఆయన పాత నిబంధన గ్రంథములో నేను హెచ్చిస్తా అని పలికిన దేవుడు. నిన్నను అభివృద్ధి పడిస్తానెంబుదాಗಿ ಹೇಳಿದ ದೇವರು. నేను అభివృద్ధి చేస్తా అని పలికిన దేవుడు. నిన్నను విస్తారಗೊಳಿస్తానెంಬುದಾಗಿ ಹೇಳಿದ నేను ದೇವರು. విస్తారము చేస్తా అని పలికిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ದೇವರ ಕೈಯ ಕೆಳಗೆ ನೀವಿದ್ದೀರಿ. ఆ దేవుని చేతి నీడలో మీరున్నారు. ಆತನ ರೆಕ್ಕೆಗಳ ಆಶ್ರಯದಲ್ಲಿ ನೀವಿದ್ದೀರಿ. ఆయన రెక్కపు మరుగులో ఆశ్రయంలో మీరున్నారు. ಹಾಗಾಗಿ ನೀವು ಇಷ್ಟರಲ್ಲೇ ಇರುವವರಲ್ಲ. కాబట్టి మీరు ఇంతలోనే ఉండేవారు కాదు. ನೀವು ಮಿತಿಯೊಳಗಿರುವವರಲ್ಲ. మీరు మితిలో ఉండేవారు కాదు. ಮಿತಿ ಇಲ್ಲದ ದೇವರು ನಿನ್ನನ್ನ ಮಿತಿಯಿಂದ ಹೊರಗೆ ತರುವ ದೇವರು. మితి లేని దేవుడు మిమ్మలను మీ మితిలో నుండి బయటికి తీసుకొని వచ్చే ನಮ್ಮ దేవుడు. ಮೂಲ ಪಿತೃವಾದ ಅಬ್ರಹಾಮ ನಿರಾಶೆಯಿಂದ ಹೃದಯದಲ್ಲಿ ತುಂಬಿ ಗುಡಾರದೊಳಗಿದ್ದಾಗ మా మూల పితరుడైనటువంటి అబ్రహాము నిరాశతో తన గుడారములో ఉండగా ಆ ರಾತ್ರಿ ದೇವರು ತಾನೇ ಆ ಗುಡಾರದೊಳಗೆ ಬಂದು ఆ రాత్రి దేవుడు తానంతట తానే ఆ గుడారములోనికి వచ్చి ಅಬ್ರಹಾಮನನ್ನ ಕೈ ಹಿಡಿದು ಹೊರಗೆ ತಂದು అబ్రహామును చేపట్టి వెలుపలికి తీసుకొని వచ్చి హల్లెలూయా. హల్లెలూయా. ಸರ್ವವ್ಯಾಪಿಯಾದ ದೇವರು, సర్వవ్యాపి అయిన దేవుడు, ಅತಿ ವಿಸ್ತಾರವಾದ ದೇವರು, అతి విస్తారమైన దేవుడు, ನಿರಾಶೆಯಿಂದ ಮನುಷ್ಯನಿಗಾಗಿ నిరాశపడిన మనిషి కొరకు ಆ ಮನುಷ್ಯನು ವಾಸಿಸುವ ಗುಡಾರದೊಳಗೆ ತನ್ನನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು ಬಂದು ఆ గుడారము నివసించేటువంటి ఆ నివాసములో తాను తగ్గించుకొని వచ్చి ತನ್ನ ಕೈಯಿಂದ ಅವನ ಕೈ ಹಿಡಿದು తన చేతితో అతని చేతిని పట్టుకొని ಅವನನ್ನ ಹೊರಗೆ ಕರೆತಂದು అతని వెలుపలికి తీసుకొని ಕಾರಣ ಹಾಗೆ ಹೇಳ್ತದೆ ಅವನನ್ನ ಆ ಗುಡಾರದಿಂದ ಹೊರ ಕರೆತಂದು ಅಂತ ಬರ್ತದೆ. ఎందుకన్నట్లయితే ఆ వాక్యం అదే విధంగా చెప్తుంది. ఆ గుడారపు వెలుపలోకి అతనిని తీసుకొని వచ్చి అని అబ్రహామును ಆತನು ಹೊರಗೆ ನಿಂತು ಅಬ್ರಹಾಮ ಹೊರಗೆ ಬಾ ಅಂತ ಕರೆದಿಲ್ಲ ಅವನು. ఆయన వెలుపల నిలిచి అబ్రహామ బయటికి రా అని పిలవలేదు. ಹಾಗಿದ್ರೆ ಹಾಗೆ ಬರೀತಾ ಇತ್ತು. అదే విధంగా ఒకవేళ ఆ విధంగా జరిగి ఉన్నట్లయితే అదే విధంగా ನೀವು 15ನೇ ಅಧ್ಯಾಯದ ಆದಿಕಾಂಡ 15:6 ನೋಡ್ತೀರಿ, 5:6 మేము ನೋಡ್ತೀರಿ. ఇప్పుడు చెప్పబోయే సంభవము ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనములో మీరు చూడగలరు. ಅದರಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬರ್ತದೆ. అందులో స్పష్టంగా రాయబడింది. 5ನೇ ವಚನದಲ್ಲಿ ಅವನನ್ನು ಹೊರಗೆ ಕರೆತಂದು ಅಂತ ಬರ್ತದೆ. ఆ స్పష్టంగా 5వ వచనంలో అతనిని వెలుపలికి తీసుకొని వచ్చి అని రాయబడింది. ಓದ್ಬೋದು ತೆಲುಗು ಕನ್ನಡದಲ್ಲಿ. చదవగలరు కన్నడ. అబ్రహామును యెహోవాను నమ్మిదను. 5ನೇ ವಚನ. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వచ్చి ಅವನನ್ನು ಹೊರಗೆ ಕರಕೊಂಡು ಬಂದು అతనిని వెలుపలికి తీసుకొని వచ్చి ಹಳೆ ಪ್ರಿಂಟಿಗೆ ಹೊಸ ಪ್ರಿಂಟಿಗೆ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ. ಒಂದು ಹೊಸ ಪ್ರಿಂಟ್ ಅಲ್ಲ, ಎಷ್ಟು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಆದ್ರೆ ಹಳೆ ಪ್ರಿಂಟ್ ಪ್ರಕಾರ ಅದು 5ನೇ ವಚನ. ಆಕಾಶದ ಕಡೆಗೆ ನೋಡು. ಹೊರಗೆ ತರತಂದು ಅದು ನಂಗೆ ಬೇಕು. స్టార్టింగ్ నుంచి ಅವನನ್ನು ಹೊರಗೆ ಕರೆತಂದು అతనిని వెలుపలికి ಅದರ ಅರ್ಥ దాని అర్థము ಹೊರಗೆ ನಿಂತು ಹೊರಗೆ ಅಂತ ಕರೀತಿಲ್ಲ. బయట నిలిచి బయటికి రాని పిలవలేదు. ಹೊರಗೆ ತರಬೇಕಾದ್ರೆ ಒಳಗೆ ಹೋಗಿ ಹೇಳ್ಕೊಂಡು ಹೊರಗೆ ಬರ್ಬೇಕು. బయటికి తీసుకొని రావాలంటే లోపలికి వెళ్ళి లాగికొని తీసుకొని రావాలి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಾಗಾದ್ರೆ ಅತಿ ವಿಸ್ತಾರನಾದ ದೇವರು ಸಣ್ಣದಾಗಿ ಬಂದವನನ್ನು ಹೊರ ತಂದು అతి విస్తారమైన దేవుడు ఒక చిన్న వానిగా వచ్చి అతన్ని వెలుపలికి తీసుకొని వచ్చి ಈಗ ತನ್ನ ವಿಸ್ತಾರವನ್ನು ತೋರಿಸ್ತಾ. హల్లెలూయా. ఇప్పుడు తన విస్తారాన్ని కనపరుస్తున్నాడు. ನಾನು ಆ ವಾಕ್ಯವನ್ನು ಅನೇಕ ಸತಿ ಕಲ್ಪನೆ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಪಟ್ಟ ವಾಕ್ಯ. నేను ఆ వాక్యాన్ని చాలా సార్లు కల్పితము చేసుకునే ప్రయాసపడిన మనిషిని. ವಿಜ್ಞಾನಿಗಳಿಗೂ ಅಸಾಧ್ಯವಾದ ವಿಷಯ ಇದು. విజ్ఞానులకు జ్ఞానానికి అందని విషయం ఇది. ಇಲ್ಲಿವರೆಗೂ ವಿಜ್ಞಾನಿಗಳಿಗೆ ಇದು ದೊಡ್ಡ ಸವಾಲಿನ ವಿಷಯ. ఇంతవరకు విజ్ఞానులకు ఇది అందని విషయముగా ఉంది. ಏನದು? ఏమిటది? ಆಕಾಶದಲ್ಲಿ ಎಷ್ಟು ನಕ್ಷತ್ರಗಳಿದೆ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఆకాశంలో నక్షత్రములు ఎన్ని ఉన్నాయో అది మనకు తెలియదు ఎవరికి. ಆ ನಕ್ಷತ್ರಗಳನ್ನ ಎಣಿಸುವ ಪ್ರಯತ್ನ ಎಷ್ಟೋ ಶತಕಗಳಿಂದ
ಸತತ ಪ್ರತಿದಿನ ನಡೀತಾ ಇದೆ. ఆ నక్షత్రాలను ఎన్ని అని ఎంచేటువంటి ప్రయాస ఎన్నో వేల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ನಡೀತಾನೆ ಇದೆ. జరుగుతూనే ఉంది. ಈಗಲಿಗೂ ಇಂದಿಗೂ ಆ ನಕ್ಷತ್ರವನ್ನು ಎಣಿಸಲಿಕ್ಕೆ ಮನುಷ್ಯನಿಗೆ ಸಾಧ್ಯವಾಗಿಲ್ಲ. ఇప్పటికీ ఆ నక్షత్రాలను ఎంచడానికి మనిషి చేత కుదరలేదు. ಅಂತ ಒಂದು ಸಂಭವವನ್ನ అలాంటి ఒక సంభవాన్ని ಕೇವಲ ಒಂದು ರಾತ್ರಿಯಲ್ಲಿ కేవలం ఒకే రాత్రిలో ಆ ಗುಡಾರದ ಹೊರಗೆ ದೇವರು ಮತ್ತು ಅಬ್ರಹಾಮನು ನಿಂತಿದ್ದಾರೆ. ఆ గుడారపు వెలుపల దేవుడు మరియు అబ్రహాము నిలిచి ఉన్నారు. ಇದನ್ನು ಯಾವಾಗಲೂ ನಾನು ಹೀಗೆ ಚೆಂದ ಯೋಚಿಸ್ತೇನೆ. దీన్ని నేను ఎప్పుడు ఈ విధంగా ఆలోచన చేస్తా. ದೇವರೀಗ ತಾನು ಸೃಷ್ಟಿಸಿದ ಎಲ್ಲಾ ನಕ್ಷತ್ರಗಳಿಗೆ ಈಗ ನಮ್ಮ ಕಣ್ಣೆದುರುಗಡೆ ಸಾಗಲಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿರ್ಬೇಕು. దేవుడు ఇప్పుడు తాను సృష్టించిన సకల నక్షత్రాలను ఇప్పుడు మా కనులకు కనబడండి అని చెప్పి ఉండొచ్చు. నక్షత్రಗಳೆಲ್ಲವೂ ದೇವರು ಮತ್ತು ಅಬ್ರಹಾಮನ ಎದುರು ಹೀಗೆ మార్చ్ ಮಾಡಿರಬೇಕು. ఒకవేళ నక్షత్రాలు అన్ని అబ్రహాము మరియు దేవుని ఎదుట అదే విధంగా నడిచి వెళ్ళిండొచ్చు. ఆ భూమి ఆ ವೇದಿಕೆ ಮೇಲೆ ಇಬ್ಬರು ನಿಂತು ನೋಡಿರ್ಬೇಕು. ఆ భూమి యొక్క వేదిక మీద ఇద్దరు నిలిచి గమనించి ఉండొచ్చు. ಕಣ್ಣಿಗೆ ಕುಕ್ಕುವಷ್ಟು ಲೆಕ್ಕಿಸಲಿಕ್ಕೆ ಅಸಾಧ್ಯವಾದಷ್ಟು ನಕ್ಷತ್ರಗಳು ಆಕಾಶದ ಸುತ್ತಲೂ ಅಗ್ಗಲಕ್ಕೂ ಅವುಗಳು ಅವರ ಮುಂದೆ ಸಾಗಿದೆ. ఆ కళ్ళకు కూర్చేంతగా ఆకాశపు విశాలతగా ఉండేటువంటి ఆ విశాలతలో ఆ నక్షత్రాలన్నీ సాలుగట్టి వారి ఎదుట ప్రదర్శించబడిన సాಗಿದೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఎన్ని ప్రదర్శించబడినవో తెలియదు. దేవుడిగా ಹೇಳ್ತಾನೆ ಅಬ್ರಹಾಮ. దేవుడు ఇప్పుడు అబ్రహాముతో చెప్తాడు, అబ్రహామా ఎనిస్లికాದ್ರೆ ఎంచడానికి వీలైతే ఎంచు, ఎనిస్లికాದ್ರೆ ఎంచడానికి వీలైతే ఎంచుకో. ಪ್ರಕಟಣೆ 7ನೇ ಹೇಳುತ್ತೆ. ప్రకటన 7వ అధ్యాయం చెప్తుంది, ಯಾರಿಂದಲೂ ಎಣಿಸಲಾಗದ ಜಲಕೂಟ. ఎవరి నుండి ఎంత శక్యమో కాని జలకూటం. ದೇವರಾಗ್ರೆ ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾನೆ? దేవుడు అలాగైతే ఏం చెప్తున్నారు? ಪ್ರಕಟಣೆ ಹೇಳ್ತದೆ ಯಾರಿಂದಲೂ ಎಣಿಸಲಾಗದಂತ ಜನಕೂಟ. ప్రకటన చెప్తుంది ఎవరి ద్వారా లెక్కించడానికి కాని జన సమూహం. ಆದಿಕಾಂಡ 15 ಹೇಳ್ತದೆ ನಕ್ಷತ್ರಗಳು. ఆదికాండం 15వ అధ్యాయం చెప్తుంది నక్షత్రములు. ದಾನಿಯೇಲ 12ನೇ ಅಧ್ಯಾಯ ಹೇಳ್ತದೆ ಜ್ಞಾನಿಗಳ ದೇವರ ಭಕ್ತರ ನಕ್ಷತ್ರಗಳು. దానియేలు గ్రంథం 13వ అధ్యాయం చెప్తుంది క్షమించండి 12వ అధ్యాయం చెప్తుంది నక్షత్రములు. ಭಕ್ತರನ್ನೇ ನಂಬಿಕಸ್ಥರನ್ನೇ ವಿಶ್ವಾಸಿಗಳನ್ನೇ ಆತ ನಕ್ಷತ್ರ ಎಂಬುದಾಗಿ ಕರೀತಿದ್ದ. దేవుడు నా విశ్వాసులను నా నమ్మకస్తులను మాత్రమే నక్షత్రాలుగా దేవుడు పిలుస్తున్నాడు. ఏం ಹೇಳ್ತಿದ್ದೇನೆ? ಏನಂತ ಹೇಳ್ತಿದ್ದೇನೆ? ఏమి చెప్తున్నా? 75 ವರ್ಷ ದಾಟಿ ಅಥವಾ 80 ವರ್ಷ ದಾಟಿದ್ರಿಂದ ಒಂದು ಮಗು ಇಲ್ಲ. 75 లేదా 80 సంవత్సరాల దగ్గర ఉండే ఒక మనిషికి ఏ సంతానము లేదు. దేవుడు ಹೇಳ್ತಿದ್ದಾನೆ, దేవుడు చెప్తున్నాడు, ನಾನು ನಿನ್ನ ಸಂತತಿಯನ್ನು ಹಾಗೆ ವಿಸ್ತರಿಸ್ತೇನೆ. నీ సంతానమును నేను ఈ విధంగా విస్తరిస్తా. ನಮ್ಮ ಜೀವಿತದ ದಿನಗಳು ಸಾಗ್ತಾ ಇದೆ. మా జీవితాలలో రోజులు గడిచిపోతున్నా, ದಿನಗಳು ಹೋಗ್ತಾ ಇದೆ, రోజులు గడిచిపోతున్నా. ನಮ್ಮ ಮಕ್ಕಳು ಬೆಳೀತಿದ್ದಾರೆ, మా పిల్లలు పెద్దవారైతున్నారు, ನಮಗೂ ವಯಸ್ಸಾಗ್ತಾ ಇದೆ ಅನಿಸ್ತಾ ಇದೆ. మాకు కూడా వయసు గతిస్తుంది. ಮುಂದೆ ಏನಂತ ಪ್ರಶ್ನೆ ಬರ್ತಾ ಇದೆ, తర్వాత ఏమిటి అనే ప్రశ్న ఉంది. ನಮ್ಮ ಕೈ ಖಾಲಿ ಖಾಲಿ ಕಾಣ್ತಾ ಇದೆ, మన చేతులు ఏమీ లేవి, ನಮ್ಮ ಆಲೋಚನೆ ಖಾಲಿ ಖಾಲಿ ಕಾಣ್ತಾ ಇದೆ, ఆలోచనలు లేవిగా కనబడుతున్నాయి, ನಮ್ಮ ನಂಬಿಕೆ ಖಾಲಿ ಖಾಲಿ ಕಾಣ್ತಿದೆ, విశ్వాసము లేవిగా కనబడుతుంది, ನಿರಾಶೆ ಗುಡಾರದಲ್ಲಿ ಕುಳಿತಿದ್ದೇವೆ, నిరాశగా కూర్చొని ఉన్నాం. ಆದ್ರೆ ನಮ್ಮ ದೇವರು ನಮ್ಮನ್ನ ಹೆಚ್ಚಿಸುವ ದೇವರು, కానీ మా దేవుడు మనల్ని హెచ్చించు దేవుడు, ನಮ್ಮನ್ನು ವೃದ್ಧಿ ಮಾಡುವ ದೇವರು, మనల్ని వృద్ధి చేసే దేవుడు, ಬಲಪಡಿಸುವ ದೇವರು, బలపరిచే దేవుడు, ವಿಸ್ತಾರಗೊಳಿಸುವ ದೇವರು, విస్తారము చేసే దేవుడు, ವಿಸ್ತಾರವಾದ ಅಭಿವೃದ್ಧಿ ಆಗುವ ಸ್ಥಳವನ್ನು ಇಸಾಕನಿಗೆ ಕೊಟ್ಟ ದೇವರು, విస్తారమైన అభివృద్ధి అయినటువంటి స్థలాన్ని ఇస్సాకుకు అనుగ్రహించిన దేవుడు. ಅದೇ ದೇವರು ಭೂಮಿಯ ಮೇಲೆ ಬಂದ. అదే దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ಸಣ್ಣ ಮಗುವಿನ ಕೈಯಿಂದ 5 ರೊಟ್ಟಿ ಮೀನನ್ನು ತಕೊಂಡು, చిన్న బాలుని యొక్క 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ದೊಡ್ಡ ಜನಸಮೂಹಕ್ಕೆ ಅದನ್ನು ಆಹಾರವಾಗಿ ಹಂಚಿದ್ದ. గొప్ప జన సమూహానికి ఆహారంగా దాన్ని పంచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ಅದೇ ದೇವರನ್ನ ನಾವು ಆ ಸಂಭವದಲ್ಲಿ ಹೋಗ್ತೇವೆ. ఇదే దేవుని ఆ సంభవములో మనం చూస్తూ ఉన్నాం. 5 ರೊಟ್ಟಿ 2 ಮೀನನ್ನು ಮಾತ್ರ ನೋಡ್ತಾ ಕೂತ್ಕೊಳ್ಬೇಡ್ರಿ. 5 రొట్టెలు 2 చేపలను మాత్రమే చూసుకొని ಅದು 5,000 ಆದದನ್ನ ನೋಡ್ತಾ ಕೂತ್ಕೊಳ್ಬೇಡ್ರಿ. 5,000 అయింది మాత్రమే చూసుకొని కూర్చోవద్దు. ಆ ದೇವರನ್ನ ನೋಡ್ರಿ, ఆ దేవుణ్ణి గమనించండి. ಆ ದೇವರು ನಿನ್ನನ್ನು ವಿಸ್ತಾರ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఆ దేవుడు నిన్ను కూడా విస్తరింపజేయడానికి ఉన్నాడు. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿಯುಳ್ಳ ದೇವಜನರು, ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ದೇವರಿಂದ ದೊಡ್ಡ ಅದ್ಭುತ ಮಾಡಿ ఈ ಆದ್ಮೇಲೆ దేవుడు ఇంత గొప్ప అద్భుతాన్ని చేసిన తర్వాత ಈಗ ಶಿಷ್ಯರಿಗೆ ಹೇಳ್ತಾನೆ, ఇప్పుడు శిష్యులతో చెప్తున్నాడు, ಎಲ್ಲ ದೋಣಿ ಎತ್ತಿ ಬೇಗ ಮುಂದಾಗಿ ಆಚೆ ದಡಕ್ಕೆ ಹೋಗಿ, అందరూ నావ ఎక్కి వేగంగా తీరానికి అటు ఎదురుగుండే తీరానికి వెళ్ళానని. ಈಗಿನ ಸೇವಕರಿಗೂ ಅಲ್ಲಿ ಯೇಸುಕ್ರಿಸ್ತನು ಮಾಡಿದ ಕೆಲಸಕ್ಕೆ ಅರ್ಥವಾಗದ ಒಂದು ವಿಷಯ ಆಗಿದೆ. ఇప్పుడు ఉండేటువంటి సేవకులకు అక్కడ యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తున్న కాలానికి చాలా వ్యత్యాసం ఉంది. ಒಂದು ದೊಡ್ಡ ಒಂದು ಕೂಟ ನಡೆದ್ರೆ, ఒకవేళ గొప్ప కూటం జరిగితే ಬಂದ ಜನರನ್ನೆಲ್ಲ ಕಳಿಸೋ ಕೆಲಸ ಪ್ರಸಂಗಿದ ಅಥವಾ ಅಲ್ಲಿ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದಂತ ವಾಲಂಟಿಯರ್ಸ್. ఆ కూటం అంతటిని బయటికి పంపేటువంటి విషయం అక్కడ వచ్చినటువంటి ప్రసంగికునిదా లేకపోతే అక్కడ పనిచేసే సహాయకునిదా?
అదే వాక్య ಹೇಳತ್ತಲ್ಲಿ కానీ వాక్యం ఇక్కడ చెప్తుంది ಈಗ ಅಲ್ಲಿ ಜನಕುಟೇನ ಅಲ್ಲೇ ಇದೆ. అక్కడ ప్రజల సమూహం అక్కడే ఉంది. 22వ వచనంలో యేసు ಹೇಳ್ತಾನೆ 22వ వచనంలో యేసు చెప్తున్నాడు, ದೋಣಿ ತಗೊಂಡು ಬೇಗ ಆಚೆ ಹೇಳಕು, మీరు దోణి ఎక్కి ముందుగా అద్దరికి ಶಿಷ್ಯರೆಲ್ಲರಿಗೆ ಹೇಳ್ತಾನೆ ಹೋಗ್ರಿ, శిష్యులందరికీ అద్దరికి వెళ్ళమని చెప్తున్నాడు. ಅವ್ರನ್ನೆಲ್ಲ ಕಳಿಸಿ ಈಗ ಶಿಷ್ಯನ ಮೊದಲು ಕಳಿಸಿ శిష్యులను ముందుగా పంపి ಜನಸಂಖ್ಯೆ ಅಲ್ಲೇ ಇರ್ಬೇಕಾದ್ರೆ జన సమూహం అక్కడ యేసు ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, యేసు ఏం చెప్తున్నాడు, ಈ ಜನರನ್ನೆಲ್ಲ ನಾನು ಕಳಿಸ್ತೀನಿ, ఈ ప్రజలందరినీ నేను పంపుతా. ಹೆಂಗ ಅರ್ಥ ಮಾಡ್ಬೇಕು ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೆ, ఇది నాకు ఇది ఏ విధంగా గ్రహించాలో నాకు తెలియదు, ಖಂಡಿತ ನಂಗೆ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ. నాకు ఇది అర్థం కాలేదు. ಶಿಷ್ಯರಿಗೆ ನೀವು ಇವನ್ನೆಲ್ಲ ಕಳಿಸ್ರಿ, ನಾನ್ ಬೆಟ್ಟಕ್ಕೆ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಹೋಗಿ ಆಮೇಲೆ ಆಚೆ ತಡಕ್ ಬರ್ತೇನೆ ಅಂತ యేసు ಹೇಳಿಲ್ಲಲ್ಲ. శిష్యులకు మీరు జన సమూహాన్ని పంపివేయండి, నేను కొండకు వెళ్ళి ప్రార్థన చేసి వస్తానని చెప్పలేదు కదా. యేసు ಹಂಗೆ ಹೇಳಿಲ್ಲ. యేసు ఆ విధంగా చెప్పలేదు. ಸಾವಿರಾರು ಜನಕೂಟಕ್ಕೆ వేల కొద్ది ప్రజల సమూహాన్ని ನಾನು కಳಿಸ್ತೇನೆ, వీరందరినీ నేను పంపివేస్తాను. ಮಗಳ ನಂಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ, ఒకవేళ నాకు అర్థం కాదు, ಆದರೂ అయినప్పటికీ ಒಂದು ವೇಳೆ ಅದಕ್ಕೆ ಏನಾದ್ರೂ ಗ್ರಹಿಸೋದಿದ್ರೆ, ఒకవేళ ఏదైనా ఆ విషయానికి గ్రహించగలిగితే, ಅಲ್ಲಿ ಬಂದವರಲ್ಲಿ ನೀ ಯಾರಿಗಾದ್ರೂ ಸ್ವಸ್ಥತೆ ಬೇಕಿದ್ರೆ, అక్కడ వచ్చిన వాళ్ళ ఏ ఒక్కరికైనా స్వస్థత ఇంకా ಏನಾದ್ರೂ ಅದ್ಭುತ ಬೇಕಿದ್ರೆ, ఏదైనా అద్భుతం కావాలి, ಒಬ್ಬೊಬ್ಬರನ್ನೂ ನಾನು ಸಂಧಿಸಿ ఆ ఒక్కొక్కరిని నేను దర్శించి ಆಮೇಲೆ ನಾನು ಬರ್ತೇನೆ, తర్వాత నేను వస్తా, ಅದ್ರೊಳಗೆ ನೀವು ಆಚೆ ತಡಕ್ ಹೋಗ್ರಿ. అంతలోపు మీరు అవకలి అద్దరికి వెళ్ళండి. Hallelujah. హల్లెలూయా. ಡಿ.ಜಿ. ದಿನಕರನ್ ಹೇಳೋದನ್ನ ಕೇಳಿದ್ದೆ. డాక్టర్ డి.జి. దినకరన్ చెప్పేది విని, ವಿಶೇಷವಾಗಿ ಅವರು ಬ್ಯಾಂಕ್ ಅಧಿಕಾರಿ ಆಗಿದ್ದಾಗ, విశేషంగా వారు బ్యాంక్ లో అధికారిగా పనిచేసేటప్పుడు, ಆ ಬ್ಯಾಂಕ್ ಅಧಿಕಾರಿ ಆಗಿದ್ದೆ ಆ ದೊಡ್ಡ ಕೆಲಸದಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡೇ ಅವರು ಅನೇಕ ಕಡೆ ಸೇವೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ರು. ఆ బ్యాంక్ అధికారి పెద్ద బాధ్యతలో ఉండుకొనే వారు చాలా కెళ్ళి సేవ పరిచయకు వెళ్ళేవారు. ಅನೇಕ ಕಡೆ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕೂಟಗಳಾಗ್ತಿತ್ತು, అంతకెళ్ళి పెద్ద కూటాలు, ಲಕ್ಷಗಟ್ಟಲೆ ಜನ ಕೂಟ, లక్షల కొలది ప్రజలు. ಅವರು ಸಂಜೆ ಒಂದು ಕೂಟ ಮುಗಿಸಿದ ಮೇಲೆ, సాయంత్రం వారు ఒక కూటాన్ని ముగించిన ಅಥವಾ తర్వాత, ಒಂದ್ ವೇಳೆ ಕೊನೆ ದಿವಸದ ಕೂಟ ಮುಗಿಸಿದ ಮೇಲೆ, ఒకవేళ ఆఖరి రోజు కూటం ముగించిన తరువాత, ಕೂಟ ಮುಗಿದ್ಮೇಲೆ ಏನು, కూటం తర్వాత ఏమిటి, ಎಲ್ಲರೂ ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ಬೇಕು. అందరూ వారి వారి గృహాలకు వెళ్ళాలి. ದಿನಕರ ಯಾಕೆ ಮಾಡ್ತಿರ್ಲಿಲ್ಲ, దినకరణ ఆ విధంగా చేసేవాడు కాదు. ಅವ್ರು ಅಲ್ಲೇ ಆ ಗ್ರೌಂಡ್ ನಲ್ಲಿ ಆ ಸಂಜೆ ಇರ್ತಿದ್ರು, ఆ గ్రౌండ్ ಆ ರಾತ್ರಿ ಸಾರಿ ఆ గ్రౌండ్ లోనే వారు సాయంత్రం అంతా రాత్రంతా ఉండేవారు. ಇದ್ದುಕೊಂಡು ఉండి ಆ ಕೂಟಕ್ಕೆ ಬಂದವರಲ್ಲಿ ಯಾರಿಗಿನ ಅದ್ಭುತಗಳಾಗ್ಲಿಲ್ವೋ, ఆ కూటాలకు వచ్చిన వారిలో ఇంకా ఎవరికైనా అద్భుతాలు జరగలేదు, ಯಾರ್ಯಾರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಅವಶ್ಯಕತೆ ಇದೆಯೋ, ఇంకా ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయా, ಅವರು ಒಂದು ಕುರ್ಚಿ ಮೇಲೆ ಕೂತ್ಕೊಂಡು ಒಬ್ಬೊಬ್ಬರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾರೆ. వారు ఒక కుర్చీ మీద కూర్చొని ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేసేవారు. ಸಾವಿರಾರು ಜನಕ್ಕೆ ಪ್ರಾರ್ಥನೆ, వేల కొద్ది ప్రజలకు ప్రార్థన. ಹೆಚ್ಚುಕಮ್ಮಿ 9:30ಗೆ ಕೂಟ ಮುಗ್ದಿದ್ರೆ, దాదాపుగా 9:30కు కూట ముగించి ఉంటే, ಮತ್ತೆ ಬೆಳಗಿನ ಜಾವ 2 ಗಂಟೆ ತನಕನೂ ಇವರು ಪ್ರಾರ್ಥನೆ ನಡೀತಿತ್ತು. తర్వాత తెల్లవారుజాము 2 గంటల వరకు వీరి ప్రార్థన ಊಟ కొనసాగిపోయింది. ಎಲ್ಲ ನಿದ್ದೆ ಇಲ್ಲ, భోజనము లేదు, నిద్ర లేదు. ಒಬ್ಬೊಬ್ಬರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಿ, ఒక్కొక్కరి కొరకు ಒಬ್ಬೊಬ್ಬರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಿ, ఒక్కొక్కరి కొరకు ప్రార్థించి ಅವರಿಗೆ ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರ ಸಮಾಧಾನ ಸ್ಥಾಪಿಸಿ, వారి జీవితాలలో దేవుని సమాధానాన్ని స్థాపించి ಅವರನ್ನ ಕಳಿಸಿಕೊಡ್ತಾರೆ. వారిని పంపివేసేవారు. ನಂತರದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಕೂಡಲೇ ಸಿಕ್ಕುವಂತ ವಿಮಾನವನ್ನು ಯಾವುದೋ ತಕೊಂಡು ಬೇಗ ಅವರ ಊರಿಗೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. తర్వాత అక్కడ దొరికేటువంటి విమానము ఏదో ప్రయాణం కొరకు దొరికిందని ఎక్కి వారి ఊరికి వచ్చేవారు. ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಬೆಳಿಗ್ಗೆ అంతవరకు ఉదయము ಮನೆಗೆ ಒಂದು ಬೆಳಗಿನ ಪ್ರಾರ್ಥನೆ ಮುಗಿಸಿ ಬೇಗ ಮತ್ತೆ ಆಫೀಸ್ಗೆ ಹೋಗ್ತಾರೆ. ఇంటికి వెళ్లి ఉదయకాలపు ప్రార్థన ముగించి వేగంగా మరలా తన పని మీదకి వెళ్ళేవారు. ಹಲ್ಲೆಲೂಯಾ. ದಿನಕರ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಅನುಸರಿಸಿದ್ರಲ್ಲ, దినకరణ యేసుక్రీస్తునే ಹಾಗಾದ್ರೆ ಇನ್ನು ಯಾರಿಗಾದ್ರೂ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಿದ್ರೆ, అలాగైతే నేను ఇంకా ఎవరికైనా ప్రార్థన ಯಾರನ್ನಾದ್ರೂ ಬಿಡುಗಡೆ ಮಾಡೋದಿದ್ರೆ ఎవరికైనా విడుదల ಮಾಡಿ ಬರ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ಯೇಸು ಹೇಳಿದ್ರು. చేసి ముగించి వస్తానని ఒకవేళ యేసు చెప్ప వచ్చిండే, ಯೇಸುವಿನ ಮಾತಿಗೆ ಶಿಷ್ಯರು ದೋಣಿ ತಗೊಂಡು ಹೋಗಿ ಆಯ್ತು. యేసు మాటల అనుసారంగా శిష్యులు దోణి పట్టుకొని వెళ్ళి ಯೇಸು ಎಷ್ಟೊತ್ತಾಯ್ತು ಅಷ್ಟು ಹೊತ್ತು ಒಬ್ಬೊಬ್ಬರ ಜನರ ಅವರ ವಿಷಯಗಳಿಗಾಗಿ ಅವನು ಆಧರಿಸಿ ಕಳಿಸಿದ್ದಾರೆ. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన వారందరి అవసరతలను ఆదరించి ప్రార్థించి వారి కొరకు ఏం చేయాలో చేసి తర్వాత అంతా అయిపోయింది. వాక్యం చెప్తుంది 3 ದಿವಸ ಅವ್ರು ಏನು ಊಟ ಮಾಡದೇ ಇದ್ರು, 3 రోజులు వారు భోజనం ఏమి చేయనందు వలన ಅವ್ರಿಗೆ ಅಲ್ಲಿ ಅದನ್ನು ಊಟ ಮಾಡಿಸಿದ್ದ. ఆ రోజు ఆయన వారికి భోజనము పెట్టి ఉన్నాడు. ಜನ ಊಟ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಯೇಸು ಮಾಡಿಲ್ಲ ಅಂತ ಆಯ್ತಲ್ಲ. ప్రజలు భోజనం చేయలేదంటే యేసు కూడా చేయలేదనేది అయింది కదా. ಯೇಸು ಎಂದು ಸ್ವಾರ್ಥ ಜೀವಿತ ನಡೆಸೆ, ఎందుకంటే యేసు ఎప్పుడు తన కొరకే జీవితాన్ని ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಕೊಡ್ತಿದ್ದ ಹೊರತು ತನಗಾಗಿ ಏನು ಮಾಡಿ, ఇంకొకరికి ఏదైనా ఇచ్చేవాడు కానీ తన కొరకు ఏమి చేయలేదు. ಸರಿ, సరే ಹಾಗಿದ್ರೆ ಯೇಸುವಿಗೂ ದಣವಾಗಿದೆ. అలాగైతే యేసుకు ఇప్పుడు దప్పికైంది. ಜನರೆಲ್ಲ ಹೋದ ಮೇಲೆ అలసట అయింది. ప్రజలందరూ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ ಇದನ್ನ ಬೆಟ್ಟ ಹತ್ತಿ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಹೋಗ್ತಾರೆ. ఇప్పుడు కొండ ఎక్కి ప్రార్థనకు వెళ్తున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಬೆಟ್ಟದ ಮೇಲಿಂದ ಶಿಷ್ಯರನ್ನ ನೋಡ್ದ ಅಂತ ಬರ್ತದೆ. ఆ కొండ ఎక్కి కొండ నుంచి శిష్యులను చూసిండు నీ వాక్యం ಬೆಟ್ಟದ ಪಕ್ಕದಲ್ಲಿ ನೀರು ಕಾಣ್ತಾ ಇದೆ. ఆ కొండ పక్కలోనే నీళ్లు కనబడుతున్నాయి. ದೋಣಿ ಈಗ ಬಹುದೂರ ಹೋಗಿದೆ. ధోని ఇప్పుడు చాలా దూరం ప్రయాణం అయిపోయింది. ಈಗೇನ್ ಕಾಣ್ತಾ ಇದೆ, ఇప్పుడేం కనబడుతుంది, ಜೋರದ
ಬಿರುಗಾಳಿ ಕಾಣ್ತಾ ಇದೆ, ఒక గొప్ప తుఫాను కనబడుతుంది, ನೀರು ಅಲ್ಲೋಲ ಕಲ್ಲೋಲ ಕಾಣ್ತಾ ಇದೆ, నీళ్లు అట ఇట అలదయ్యేది కనబడుతుంది, ಶಿಷ್ಯರಿಗೆ ಕಷ್ಟಪಡೋದು ಕಾಣ್ತಾ ಇದೆ. శిష్యులు ఇప్పుడు కష్టపడడం కనబడుతుంది. ಯೇಸು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ? యేసు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ಈಗ ಯೇಸು ಅಲ್ಲಿಂದ ಸೀದಾ ನಡೀತಾನೆ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నేరుగా ఇప్పుడు నడుస్తున్నాడు. ಇದೆಲ್ಲ ನಿಮಗೆ ಗೊತ್ತಿರುವಂತ ವಿಚಾರ. ఇవన్నీ మీకు తెలిసే ఉన్న విషయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇಲ್ಲಿರುವಂತ ಒಳ್ಳೆ ವಿಷಯ, ఇక్కడ ఉండేటువంటి ఒక మంచి ಶಿಷ್ಯರನ್ನು ಮುಂದಾಗಿ ಕಳಿಸಿದ್ದಾನೆ. శిష్యులను ముందుగా పంపి ఉన్నాడు. ಹಾಗಾದ್ರೆ ನಿಮ್ಮನ್ನು ಆತನು ಮುಂದಾಗಿ ಯಾವುದಕ್ಕೂ ಕಳಿಸಿದ್ದಾನೆ. అలాగైతే మిమ్ములను కూడా యేసుక్రీస్తు ప్రభు ముందుగా దేనికో పంపి ఉన్నాడు. హల్లెలూయా. ನಿಮ್ಮನ್ನು ಕಳಿಸಿದ್ದಾನೆ. మిమ్ములను పంపి ఉన్నాడు. ನೀವು ಹೋದ ಕೆಲವು ಸ್ವಲ್ಪ ಕಾಲ ಅದು ಬಹಳ ಚೆನ್ನಾಗಿತ್ತು, మీరు వెళ్ళిన కొద్దిసేపు అది చాలా బాగున్నది. ಸ್ವಲ್ಪ ದೂರದ ಪ್ರಯಾಣ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು, కొంత దూరపు ప్రయాణము చాలా బాగున్నది. ಆದ್ರೆ ಏನಾಗಿದೆ? అయితే ఏమైంది? ಇದ್ದಕ್ಕಿದ್ದಾಗ ಈಗ ಬಿರುಗಾಳಿ ಬೀಸಿದೆ. ఉన్నట్టు ఇప్పుడు గాలి తగిలింది. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ನಾನು ಇತ್ತೀಚೆಗೆ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಗಾಳಿ ಅನ್ನುವಂತ ಮಾತನ್ನ ಗಂಭೀರವಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳಿ. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథపు కొత్త నిబంధనలో గాలి అనడం దాన్ని చాలా ప్రత్యేకంగా తీసుకుంటారు. ಎರಡು ರೀತಿಯ ಗಾಳಿ ಕಾಣ್ತದೆ, రెండు విధాలమైన గాలి ಎರಡು ವಿಧದ ಗಾಳಿ ಕಾಣ್ತದೆ, రెండు విధమైన గాలులు కనబడతాయి. ಅದು ಪವಿತ್ರಾತ್ಮನು ಇಳಿದು ಬರುವಾಗ ಬರುವಂತ ಬಿರುಗಾಳಿ, మొదటిది పరిశుద్ధాత్మ దిగి వచ్చే రాకముందు కనబడిన గాలి. ಆದ್ರೆ ಅದೇ ವೇಳೆ ಇನ್ನೊಂದು ಗಾಳಿ ಕಾಣ್ತದೆ. అదే సమయంలో ఇంకొక గాలి కనబడుతుంది. ಏಸು ಗದರಿಸ್ತಾನೆಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಅದು ಪವಿತ್ರಾತ್ಮ ಅಲ್ಲ. యేసు గదిరిస్తున్నాడు అన్నట్లయితే అది పరిశుద్ధాత్మ కాడు. ಗದರಿಸ್ತಾನೆ ಅನ್ನೋದಾದ್ರೆ ಏನರ್ಥ? గద్దిస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏమిటి? ಹಾಗಾದ್ರೆ ಅದ್ರೊಳಗೆ ಅಂಧಕಾರದ ಶಕ್ತಿ ಇದೆ ಅಂತ ಆಯ್ತು. దాని అర్థము ఆ గాలిలో అంధకారం సంబంధమైన శక్తులు ఏమో ఉన్నాయని అర్థం. ಅದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳಿದ ದೇವಜನರ ಪ್ರಯಾಣಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಬರುವ ಗಾಳಿ, అది యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ప్రయాణానికి వ్యతిరేకంగా వచ్చే గాలి, ದೇವಜನರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಬೀಸುವ ಗಾಳಿ, ప్రజలకు వ్యతిరేకంగా వీచు గాలి, ನಿನ್ನ ಜೀವಿತಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಬೀಸುವ ಗಾಳಿ, దానికి వ్యతిరేకంగా వీచే గాలి. ನೀವು ದೇವರಪ್ಪಣೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೊರಟಿದ್ದೀರಿ, ಆದ್ರೆ ಅದಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಅಂಧಕಾರ ಶಕ್ತಿಗಳ ಹೋರಾಟವಿದೆ. మీరు దేవుని ఆజ్ఞానుసారంగా ప్రయాణం చేస్తున్నాడు, కానీ ఈ అంధకార శక్తి దానికి వ్యతిరేకంగా ప్రవహిస్తుంది గాలి. ಆದುದರಿಂದ ಆತನು ಸಿಟ್ಟಾಗ್ತಾನೆ, కాబట్టి ఆయన కోపపడుతున్నాడు, ಆದುದರಿಂದ ಆತನು ಗದರಿಸ್ತಾನೆ, కాబట్టి ఆయన గద్దిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, ಆಮೆನ್. ಇದನ್ನು ಗಂಭೀರವಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು. దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ಅನೇಕ ಕಡೆ ಮಾತನಾಡುತ್ತೆ, చాలా కెళ్ళి మాటలు చదువుతాం, ಸುವಾರ್ತೆಗಳಲ್ಲೂ సువార్తలలో చదువుతాం, ಪತ್ರಿಕೆಗಳಲ್ಲೂ పత్రికల భాగంలో ప్రకటనలో ప్రకటన గ్రంథంలో చదువుతాం. ಸರಿ, సరే, ಮುಂದಿನ ಭಾಗ ಏನು? కొనసాగి భాగం ఏంటి? ಈಗ ಯೇಸು ಏನ್ ಮಾಡ್ತಾನೆ? ఇప్పుడు యేసు ఏం చేస్తాడు? ಮೊದಲೇ ಅವರು ಗಾಳಿಯಿಂದ ಅಲೆಗಳಿಂದ ಕಷ್ಟಪಡ್ತಿದ್ದಾರೆ, ముందే వారు గాలి వలన అలల వలన కష్టపడుతున్నారు. ಆದ್ರೆ ಈಗ ಅಲ್ಲಿ 4ನೇ ಜಾವ ಅಂತ ಬರ್ತದೆ. కానీ అక్కడ 4వ జాము అని రాయబడింది. ಹಾಗಾದ್ರೆ 4ನೇ ಜಾವನ ಹೆಂಗ್ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು? 4వ జామును ఏ విధంగా అర్థం చేసుకోవడం, గ్రహించడం, ಹೇಗೆ ಅರ್ಥ ఏ ಮಾಡ್ಕೊಳ್ತೀವಿ? విధంగా అర్థం చేసుకుంటారు? 4 ಗಂಟೆ ಅಂದಣುವ ಅಥವಾ 4ನೇ ಜಾವ ಅಂದಣುವ? 4 గంటలు అందమా లేకపోతే 4వ జాము అందమా? 2 ಗಂಟೆ ಅಂದ್ರಿ. ఎవరో గంట అన్నారు. ಹೆಂಗ್ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳ? ఏ విధంగా గ్రహించగలం? ಕೆಲವು ನಾನು ನೋಡಿದ್ರೆ ನನಗೆ ಹೆದರಿಕೆ ಆಗಿಲ್ಲ, ಇದ್ರಲ್ಲ. కొందరు ఇప్పుడు నన్ను చూస్తే నాకు భయంకరంగా ఉంది, కానీ నేను భయపడను. హల్లెలూయా. ಬೈಬಲ್ ಓದ್ಬೇಕಾದ್ರೆ ಎಲ್ಲ ಪದಗಳನ್ನ ಒಂದೇ ಅರ್ಥದಲ್ಲಿ ಓದ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు అన్ని ఒకే అర్థంతో చదవడం కుదరదు. ಇಲ್ಲಿ 4ನೇ ಜಾವ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ఇక్కడ 4వ జాము అంటే 3 ತಾಸಿಗೆ ಅದೊಂದು ಲೆಕ್ಕ. ప్రతి 3 గంటలకు ఒక జాముగా అదొక లెక్కగా ఉంది. ಹಾಗಾದ್ರೆ ಎಲ್ಲಿಂದ ಅದನ್ನ ಆರಂಭಿಸ್ತಾರೆ? అదే ప్రారంభము ఎక్కడ నుండి? ಎಲ್ಲಿಂದ ಅದನ್ನ ಆರಂಭಿಸ್ತಾರೆ? ఎక్కడ నుండి ప్రారంభిస్తాడు? ఎన్ని గంటల నుండి ప్రారంభం? ಯಹೂದ್ಯರ ದಿನ ಆರಂಭವಾಗುವುದು ಸೂರ್ಯ ಮುಳುಗಿದ ಮೇಲೆ. యూదుల దినము ప్రారంభం కావడం సూర్యము అస్తమించిన తర్వాత. ಅದಕ್ಕೆ ಒಳ್ಳೆ ಉದಾಹರಣೆ ಆದಿಕಾಂಡ 1ನೇ ಅಧ್ಯಾಯ. దానికి ఒక మంచి గొప్ప ఉపమానము ఆదికాండం 1వ అధ్యాయం. ಮೊದಲನೇ ದಿನ 2ನೇ ದಿನ ಈಗ ದಿನಗಳು ಓದ್ಬೇಕಾದ್ರೆ ಸಾಯಂಕಾಲ ಪ್ರಾತಃ ಕಾಲ ಆಗಿ 1ನೇ ದಿನ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. మీరు మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు ఈ విధంగా చదివేటప్పుడు ఉదయమును సాయంకాలమును అని రాయబడింది. ತಪ್ಪಿಲ್ಲ, ಇಲ್ಲ. ಸಾಯಂಕಾಲವು ಪ್ರಾತಃ ಕಾಲವಾಗಿ 1ನೇ ದಿನ. ಉದಯ ಸಾಯಂಕಾಲ ಅಲ್ಲ, ಸಾಯಂಕಾಲ ಪ್ರಾತಃ ಕಾಲ. ప్రాతకాలం ಮುಂಜಾನೆ ఓకే, ಫಸ್ಟ್ ಸಂಜೆ, ಆಮೇಲೆ ಪ್ರಾತಃ ಕಾಲ. ఓకే. సాయంకాలము మరియు ఉదయము ఈ రెండు కలిస్తే ఒక రోజుగా చెప్పబడింది. ಇದರಲ್ಲಿ ಮೊದಲು ಬಂದು ಸಾಯಂಕಾಲ ಅಂತ ಬರ್ತಿದೆ. ఇందులో మొదటిగా సాయంకాలం అని చెప్పబడింది. ఆమె ಓದಿ ಯಾರಾದ್ರೂ ತೆಗೆದುಬೇಕು. ఆదికాండం 1వ అధ్యాయం ఎవరైనా చదివి. ಈಗ 1ನೇ ದಿನ ಬೆಳಕಾಗ್ಲನ್ನ మొదటి రోజులో 3ನೇ ವಚನದಲ್ಲಿ 3వ వచనంలో వెలుగు కలుగును గాక అన్నడా. ಹೀಗೆ ಸಾಯಂಕಾಲವು ಎಷ್ಟು ವಚನ ಪ್ರಾತಃಕಾಲವು ಸಿಸ್ಟರ್? 5. ಹೀಗೆ ಸಾಯಂಕಾಲವು ಪ್ರಾತಃಕಾಲವೂ ಆಗಿ ಮೊದಲನೆಯ ದಿನ. ನೆಕ್ಸ್ಟ್ 2ನೇದು ಓದ್ರಿ.
ಹೀಗೆ ಎಷ್ಟು ಸಾಯಂಕಾಲ ವಚನ? 8. 8. ಹಾ, ಹೀಗೆ ಸಾಯಂಕಾಲವೂ ಪ್ರಾತಃ ಕಾಲವೂ ಆಗಿ 2ನೇ ದಿನವಾಯಿತು. ನೆಕ್ಸ್ಟ್ 3. ಮೂರು. ಹೌದ್ರಿ, ತೆಗ್ದು. ఉదయమును అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినము. నెక్స్ట్ 4. ಹೀಗೆ ಸಾಯಂಕಾಲವು ಪ್ರಾತಃ ಕಾಲವೂ ಆಗಿ 4ನೇ ದಿನವಾಯಿತು. ಹೀಗೆ ಪ್ರತಿ ದಿವಸಕ್ಕೆ ಹೀಗೆ ಬಂದಿದೆ. ఈ విధంగా ప్రతి రోజుకు ఇదే విధంగా రాయబడింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ಯಾವುದು ಮೊದಲು ಇಲ್ಲಿ? ఏది మొదట ఇక్కడ ఇందులో? ಸಾಯಂಕಾಲ. అస్తమయము, సాయంకాలం. ಸೂರ್ಯ ಮುಳುಗಿದ ಮೇಲೆ ದಿನದ ಆರಂಭವನ್ನು ಎಣಿಸ್ತಾರೆ. సూర్యపు అస్తమించిన తర్వాత దినపు ప్రారంభము లెక్కించబడింది పరిశుద్ధ గ్రంథం. ನಮಗೆ ಇದರ ಲೆಕ್ಕಾಚಾರಗಳು ಅಷ್ಟು ಸುಲಭ. ನಮಗೆ ಅಂತ ಹೇಳಲ್ಲ, ನನಗೆ ಅದಷ್ಟು ಸುಲಭ. మనకు ఈ లెక్కచారం మాకందరికీ కూడా అంత తేలికైంది కాదు. ಇನ್ನೊಂದು ವಿಷಯ ಇಲ್ಲ ನಿಮಗೆ, ఇంకొక మాట చెప్పమంటారా? ಇನ್ನೊಂದು ಇಲ್ಲ, ఇంకొకటి చెప్పమంటారా? ನೀವು ಹಳೆ ಉಡುಮಡಿಕೆ ಓದ್ತಾ ಬರ್ರಿ, మీరు ఆ పాత నిబంధన చదువుతూ రండి. ನೀವು ಅಲ್ಲಿ ಕೆಲವೊಂದು ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಘಟನೆಗಳನ್ನೆಲ್ಲ ಓದ್ಬೇಕಾದ್ರೆ ಸಂಜೆನೇ ಅದನ್ನ ಓದ್ತೀರಿ. మీరు కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలను విషయాలను చదివేటప్పుడు మీరు వాటిని సాయంకాలమే చదువుతారు. ಉದಾಹರಣೆಗೆ ఉదాహరణగా ಪಸ್ಕದ ಕುರಿಯನ್ನು ಯಾವಾಗ ಕೊಯ್ಬೇಕು? పస్కా బలిని ఎప్పుడు కోయాలి? ಐಗುಪ್ತದಿಂದ ಈಗ ಬಿಡುಗಡೆ ವಿಮೋಚನೆ ಆಗುವಂತ ದಿನ ಅದು. ఐగుప్తుల నుండి విమోచనపు కాలం పొందేటువంటి రోజు అది. ಈಗ ಸಾಯಂಕಾಲ ಪ್ರಾತಃ ಕಾಲ ಅನ್ನೋದ್ರೊಳಗೆ, ಆ ಪ್ರಾತಃ ಕಾಲದೊಳಗೆ ಈಗ ಅವ್ರು ಬಿಡುಗಡೆ ಆಗ್ಬೇಕು ಆಗುವಂತ ಸಂದರ್ಭ ಈಗ ಬರ್ತದೆ. ಈಗ ఇప్పుడు ఉదయకాలంలోనే వారు విడుదల పొందే సమయం ఇంకేం వస్తుంది. ಹಾಗಾದ್ರೆ ಆ ಪಸ್ಕದ ಕುರಿಯನ್ನ ಯಾವಾಗ ಕೊಯ್ದ್ರು? అలాగైతే ఆ పస్కా పశువుని ఎప్పుడు వధించిండ్రు? ಆ ರಕ್ತವನ್ನ ಯಾವಾಗ ಪ್ರೋಕ್ಷಿಸಿಕೊಂಡ್ರು? ఆ రక్తమును ఎప్పుడు ಆ ప్రోక్షించుకున్నారు? ರಕ್ತವನ್ನ ಯಾವಾಗ ಬಾಗಿಲಿಗೆ ನಿಲುಪಟ್ಟಿಗಳಿಗೆ ಹಚ್ಚಿದ್ರು? ఆ రక్తమును ఎప్పుడు దారబంధ్రాలకు అన్నిటకు దాని వాటిని రాసిండ్రు? ಸಂಜನಾ, సాయంకాలం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ನೋಹ ಕಳಿಸಿದ ಪಾರಿವಾಳ ಯಾವಾಗ ಹಿಂದಕ್ಕೆ ಬಂತು? నోబహు పంపిన పావురం ఎప్పుడు వెనుకకు తిరిగి వచ్చింది? సాయంకాలం ಹೀಗೆ ನೀವು అయినప్పుడు. ಅನೇಕ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಸಂದರ್ಭಗಳನ್ನ ಸಂಜೆ ಹೋಗ್ತೇವೆ. కాబట్టి ఇలాంటి ప్రాముఖ్యమైన అనేక సంఘటనలను సాయంకాలంలో మనం చూడగలం. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಸರಿ, ನಾವೇನನ್ನ ಧ್ಯಾನಿಸ್ತಿದ್ದೇವೆ? సరే, మనం దేనిని ధ్యానిస్తున్నాం? ಈಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಎಷ್ಟನೇ ಜಾವದಲ್ಲಿ ಬಂದ? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎన్నో జాములు వచ్చిండు. ಹಾಗಾದ್ರೆ ಲೆಕ್ಕ ಎಲ್ಲಿಂದ ಮಾಡ್ಬೇಕು? అలాగైతే లెక్క ఎక్కడ నుండి మొదలు పెట్టాలి? ಸಾಯಂಕಾಲ. ಈಗ ಸಾಯಂಕಾಲ. ಸಾಯಂಕಾಲ ಅಂತ ಬಂದ್ರೆ ఇప్పుడు సాయంకాలము అని వస్తే ನಿರ್ದಿಷ್ಟವಾಗಿ ಎಷ್ಟೇ ಸಮಯ ಅಂತ ನಾವು ತಕ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಕಷ್ಟವಾದ್ರೂ, ಒಂದ್ ವೇಳೆ ಸೂರ್ಯ ಮುಳುಗಿದ ಸಮಯನ 6 ಗಂಟೆ ಅಂತ ತಕೊಂಡ್ರೆ, నిర్దిష్టమైన సూర్య అస్తమించేటువంటి సమయాన్ని తీసుకోవడానికి కుదరకపోయినా సూర్యుడు అస్తమించే సమయం 6 గంటలుగా తీసుకుంటే, ಇಲ್ಲಿ 3 ತಾಸಿಗೆ ಒಂದು ಜಾವ. ఇప్పుడు 3 గంటలకు ఒక జాము. 6 ರಿಂದ 9 ಒಂದು ಜಾವ, 6 నుండి 9 ఒక జాము, 9 ರಿಂದ 12 ಎರಡನೇ ಜಾವ, 9 నుండి 12 ఒక జాము, 12 ರಿಂದ 3 ಮೂರನೇ ಜಾವ, 12 నుండి 3 ఒక మూడో జాము. ಈಗ 3 ರಿಂದ 6 ನಾಲ್ಕನೇ ಜಾವ. అటైతే 3 నుండి 6 గంటల మధ్య కాల వ్యవధి, అది 4వ జాము. ಹಾಗಾದ್ರೆ ಈ ಜಾವದಲ್ಲಿ ಯೇಸು ಈಗ ಅಲ್ಲಿ ನಡೆದು ಬಂದಿದ್ದಾನೆ. అలాగైతే 3 నుండి 6 గంటల ఈ కాల వ్యవధి 4వ జాములో యేసు ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ಆದ್ರೆ ಕೆಲವು ಭಾಷಾಂತರಗಳಲ್ಲಿ ನೇರವಾಗಿ 4 ಗಂಟೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಆದ್ರೂ ಜಾವದ ಲೆಕ್ಕದಲ್ಲಿ ಅದು ಅಲ್ಲಿ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಅಲ್ಲಿ ಹತ್ರ ಬಂದ್ರು ಸಹ ಆ ಜಾವದೊಳಗೆ 3 ತಾಸುಗಳು ಬರ್ತವೆ. కానీ కొందరు భాషాంతరములలో 4 గంట అని చెప్పబడినప్పటికీ జాము లెక్క ప్రకారంగా వస్తే అది 3 నుండి 6 గంటల కాల వ్యవధిలో వస్తది. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಚೆನ್ನಾಗಿದೆಯಲ್ಲ ಇದೆಲ್ಲ ಲೆಕ್ಕಗಳು? చాలా బాగుంది కదా ఈ లెక్కలన్నీ, లెక్కచారాలు. ಇಂಥ ಲೆಕ್ಕಗಳಲ್ಲೇ ನಾವು ಬೈಬಲ್ ಓದ್ತೇವೆ. ఇలాంటి లెక్కలలోనే మనం పరిశుద్ధ గ్రంథం చదువుతాం. ಸರಿ, సరే, ಈಗ ಆ ಸಂದರ್ಭಕ್ಕೆ ಈಗ ಯೇಸು ಬರ್ತಿದ್ರು. ఇప్పుడు అలాంటి సందర్భంలోనికి యేసు వస్తున్నాడు. ಈ ಸಂದರ್ಭವನ್ನು ನಾವು ನೋಡ್ಬೇಕು. ఈ సందర్భాన్ని మనం గమనించాలి. ಇಲ್ಲಿ ದೋಣಿ, ఎక్కడ దోణೆ, ಇಲ್ಲಿ ಯೇಸು. యేసు. ಎಲ್ಲ ಕೈ ಇಟ್ಕೊಂಡು అందరు చేతులు ఇట్ట పెట్టుకోండి. దోణೆ ఒకకెళ్ళి, యేసు ఒకకెళ్ళి. ಈಗ ಬಿರುಗಾಳಿಗೆ ದೋಣಿ ಏನಾಗ್ತದೆ? ఇప్పుడు ఆ గాలికి దోణೆ ఏమైతుంది? ಅಲ್ಲಾಡ್ತಾ ಇದೆ, వణుకుతుంది, అట్ట ఇట్ట. యేసు కానీ యేసు ఏం చేస్తున్నాడు? అల్లాడుతున్నాడా? ಈ ಗಾಳಿ ಯೇಸುನ ಅಲ್ಲಾಡಿಸ್ತಿಲ್ಲ. ఈ గాలి యేసును అల్లాడించలేకపోయింది. ಆತನು ಸ್ಥಿರನಾದ ದೇವರು. ఆయన స్థిరమైన దేవుడు. ಈ ದೋಣಿನ ಗಾಳಿ ಅಲೆಗಳಿಂದ ಮತ್ತೆ ಹಿಂದಕ್ಕೆ ತಳ್ತಾ ಇದೆ. ఆ గాలి రభసానికి, అలల రభసానికి ఈ నావ ముందు పైకి ఎత్తి అట్టనే వెనకకు దొబ్బి వేయబడుతుంది. ಅದಕ್ಕೆ ಮುಂದೆ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. అది ముందుకు కొనసాగి వెళ్ళటం లేదు. ಅದ್ರಲ್ಲಿ ಯೇಸು, కానీ ఇందులో యేసు ಆತನು ಈ ಬಿರುಗಾಳಿಯಲ್ಲಿ ಮುಂದಕ್ಕೆ ಬರ್ತಿದ್ದಾನೆ. ఈ గాలిలో ముందుగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ನಿಮ್ ಕೈಗಳ ఎప్పుడు మీ చేయించండి. హల్లెలూయా, హల్లెలూయా. ವ್ಯತ್ಯಾಸ.
వ్యత్యాసము. ఆ బిరుగాడికి నావేనాಗ್ತೀವಿ, ఆ బిరుగాడికి యేసు ఏనాಗ್ತಾರೆ. ఆ గాలికి మా పరిస్థితి ఏమిటి, అదే గాలికి యేసు పరిస్థితి ఏమిటి. ఆ బిరుగాడి నಮ್ಮನ್ನ ಅಸ್ಥಿರಪಡಿಸ್ತದೆ, ఆ గాలి మనలను అస్థిరంగా చేస్తది, ಆದ್ರೆ ಅದು ದೇವರನ್ನು ಅಸ್ಥಿರಪಡಿಸಲ್ಲ. కానీ అది దేవునికి అస్థిరపరచబడజాలదు. ಆ ಗಾಳಿ ನಮ್ಮ ಪ್ರಯಾಣವನ್ನ ಹಿಂದಕ್ಕೆ ತಳ್ತದೆ, ఆ గాలి మన ప్రయాణాన్ని వెనకకు నెట్టివేస్తది. ಆದ್ರೆ అదే ಗಾಳಿಯಲ್ಲಿ యేసు ముందుకి 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 కానీ అదే ಸಾಗ್ತಾನೆ. గాలి మధ్యలో యేసు ముందుగా సంచరించే ఆయన. ಇನ್ನು ಕೆಲವು ವಾಕ್ಯದ ಭಾಗಗಳಿಗೆ ಹೋದ್ರೆ ನನಗೆ ಬಹಳ ಸಂತೋಷ. ఇంకా కొన్ని వాక్య భాగాలకు వెళ్తే నాకు చాలా సంతోషము. ಯಾವ ಅಲೆಗಳು ಇವರನ್ನ ವಿಪರೀತವಾಗಿ ಹೆದರಿಕೆ ಪ್ರಾಣ ಭಯದಲ್ಲಿ ಬೀಳಿಸಿದೆಯೋ, ఏ అలలైతే విపరీతమైన భయము ప్రాణ భయాన్నే కలుగజేసిందో, ಇದು ನಮಗೆ ಒಳ್ಳೆ ಸಂದೇಶ. మనకు ఒక మంచి వర్తమానము. ಆ ಅಲೆಗಳ ಮೇಲೆ యేసు ಹೆಜ್ಜೆ ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఆ అలల మీద యేసు నడుస్తూ ఉన్నాడు. ಈ ಅಲೆಗಳು ನಮ್ಮ ತಲೆ ಮೇಲೆ ಬೆಳೆದಿದೆ, ఈ అలలు మనకు తలకు మించిగా పైకి లేచి ఉన్నాయి. ಆದ್ರೆ ಅಲೆಗಳೆಲ್ಲ ಯೇಸುವಿನ ಪಾದದ ಕೆಳಗಿದೆ. కానీ ఈ పైకి లేచిన అలలని యేసు పాదాల క్రింద ఉన్నాయి. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆಮೆನ್. ಹೇಳ್ರಿ, ನನ್ನ ತಲೆ ಮೀರಿ ಬೆಳೆದ ಕಷ್ಟಗಳು, ನನ್ನ ತಲೆ ಮೀರಿ ಬೆಳೆದ ಕಷ್ಟಗಳು ಎಲ್ಲವೂ ನನ್ನ ಒಡೆಯನಾದ, ನನ್ನ ರಕ್ಷಕನಾದ, ನನ್ನ ವಿಮೋಚಕನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪಾದಗಳ ಕೆಳಗೆ ಇದೆ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನನ್ನ ಕಷ್ಟಗಳನ್ನ, ನನ್ನ ಹೋರಾಟಗಳನ್ನ ನನ್ನ ಪಾದಗಳಿಂದ ತುಳಿತಿದ್ದಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಯಾರಿಗಾದ್ರೂ ಇಷ್ಟ ಇದ್ರೆ ಒಂದ್ ನಿಮಿಷ ಟೈಮ್ ಕೊಡ್ತೀನಿ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. ನಿಮ್ಮ ಯಾವ ಕಷ್ಟ ನಿಮ್ಗೆ ತಲೆ ಮೀರಿ ಅದು ನನಗಲ್ಲ ಮೀರಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಲ್ಲ ಅಂತಿದ್ಯೋ, ಆ ಕಷ್ಟಗಳೆಲ್ಲ ಯೇಸು ನಿನ್ನ ಪಾದದ ಕೆಳಗಿದೆ. ಸಾಲವೋ, ప్రార్థన చేయాలి అని రోగమో, బలహీనతయో, బలహీనత, రోగమా, ఏది పెద్ద అలలుగా మీకంటే కొరతయో, పడుతుంది, కొరతనవో, బీదరికమా, ఒంటితనవో, ఒంటరితనమా, ಹೇಳ್ರಿ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಹೇಳ್ರಿ. దేవునికి స్తోత్రం పలకండి. ತಲೆ ಮೀರಿ ಬೆಳೆದ ನನ್ನ ಕಷ್ಟ, ತಲೆ ಮೀರಿ ಬೆಳೆದ ನನ್ನ ಬಡತನ, తలకు మించి పెరిగిన ತಲೆ ಮೀರಿ ಬೆಳೆದ ನನ್ನ ಸಾಲ, తలకు మించి పెరిగిన ತಲೆ ಮೀರಿ ಬೆಳೆದ ನನ್ನ ರೋಗಗಳು, తలకు మించి పెరిగిన నా ತಲೆ రోగం, ಮೀರಿ ಬೆಳೆದ ಬಲಹೀನತೆಗಳು, తలకు మించి పెరిగిన నా బలహీనత, ತಲೆ ಮೀರಿ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಬೆಳೆದಿರೋ ಪಾಪ, తలకు మించి పెరిగిన నా కుటుంబ పాపాలు, ಓ ಕರ್ತನೇ, ప్రభువా, ಇವುಗಳ ನನ್ನ ತಲೆ ಮೀರಿ ಬೆಳೆದಿದೆಪ್ಪ. ప్రభు ఇవన్నీ నా తల మించి పెరిగి ఉన్నాయి. ಇದನ್ನ ಹತೋಟಿಗೆ ತರಲಿಕ್ಕೆ ನನಗೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. వీటిని స్వాధీనంలోనికి తీసుకోవడం నాకు యేసప్ప, ప్రభువా, ಆದ್ರೆ ಸ್ತೋತ್ರ, ప్రభువా నీకు స్తోత్రం. ಅದೆಲ್ಲವೂ ನಿನ್ನ ಪಾದ ಕೆಳಗಿದೆ, అవన్నీ మీ పాదాల క్రింద ಅದು ఉన్నాయి. ನಿನ್ನ ಪಾದ ಕೆಳಗಿದೆ. అది నీ పాదాల క్రింద ಈಗ ఉన్నాయి. ನೀನು ಅದನ್ನ ತುಳಿತಿರುವುದಕ್ಕಾಗಿ అది నీవు ಸ್ತೋತ್ರ, దాన్ని త్రొక్కుతూ ఉన్నందును బట్టి నీకు ನೀನು ಅದನ್ನ స్తోత్రం. ತುಳಿತಿರುವುದಕ್ಕಾಗಿ నీవు ಸ್ತೋತ್ರ, దాన్ని త్రొక్కుతూ ఉన్నందును ನಿನಗೆ బట్టి ಮಹಿಮೆ, నీకే మహిమ, ನಿನಗೆ ಮಹಿಮೆ. నీకే మహిమ. ಏಸಪ್ಪ, యేసయ్యా, ಈ ಘಟನೆಯಲ್ಲಿ ఈ సంఘటనలో ನೀನು నీవు ಅಲೆಗಳ ಬಳಿಗೆ ಬರ್ತಾ ಇಲ್ಲ, అలల యొద్దకు నీవు రావటం లేదు, ಗಾಳಿಯ ಪರವಾಗಿ ಬರ್ತಾ ಇಲ್ಲ, గాలి పక్షముగా రావటం ನನ್ನ లేదు, ಪರವಾಗಿ ಬರ್ತಿದ್ಯಾ, నా పక్షముగా వస్తున్నావు, ನಾ ಪರವಾಗಿ ಬರ್ತಿದ್ಯಾ. మా పక్షమున వస్తున్నావు. ನಿನಗೆ ಸ್ತೋತ್ರ, నీకే స్తోత్రం, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ, హల్లెలూయా, స్తోత్రం, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. నీకే స్తోత్రం. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ యేసుక్రీస్తు నామములో ನಿನಗೆ ಮಹಿಮೆ ಪಡಿಸ್ತಾನೆ ತಂದೆ. నీకు మహిమను సమర్పిస్తున్నాను. ಆಮೆನ್. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಸಂತೋಷದ ವಿಷಯ, ఈ వాక్య భాగంలో సంతోషకరమైన విషయం, యేసు ಗಾಳಿ ಸಮೀಪ ಬರ್ತಾ ಇಲ್ಲ, గాలి సమీపమున, యేసు ಅಲೆಗಳ ಸಮೀಪ ಬರ್ತಾ ಇಲ್ಲ. యేసు అలల యొద్దకు రావటం లేదు, ಗಾಳಿಯಲ್ಲಿ ಅಲೆಗಳ ಮೇಲೆನೆ ಹೆಜ್ಜೆಟ್ಕೊಂಡು ಬರ್ತಿದ್ದಾನೆ. గాలిలో అలల మీదనే అడుగు వేసుకుంటూ వస్తున్నాడు. ಆದ್ರೆ ಆತನು ಯಾರ ಬಳಿ ಬರ್ತಿದ್ದಾನೆ? అయితే ఆయన ఎవరి యొద్ద వస్తున్నాడు? ತನ್ನ ಜನರ ಬಳಿಗೆ తన ಬರ್ತಿದ್ದಾನೆ. ప్రజల యొద్దకే వస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన కన్ను తెరల్పడಲಿ, మన మనోనేత్రములు మన వెలిగించబడాలి, కన్ను ನೋಡಲಿ, మా కన్నులు చూచును గాక. ಓ ನನ್ನನ್ನು ಭಯಪಡಿಸುವ ವಿಷಯಗಳ ಮಧ್ಯೆ ఆత్మలను భయపెట్టే విషయాల మధ్యలో ಒಬ್ಬ ಭಯಂಕರನು ಬರ್ತಿದ್ದಾನೆ. ఒక భయంకరుడు వస్తున్నాడు. ಈ ಭಯಪಡಿಸುವ ವಿಷಯಕ್ಕಿಂತಲೂ ఈ భయపడే విషయానికన్నా ಭಯಂಕರ ನನಗೆ ಭಯವಾಗಿ ಕಾಣ್ತಾನೆ. భయంకరుడు నాకు భయముగా కనబడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಆದ್ರೆ ಆತ ನನಗಾಗಿ ಬರ್ತಿದ್ದಾನೆ, కానీ ఆయన నా కొరకే ಆತ ನಿನಗಾಗಿ ಬರ್ತಿದ್ದಾನೆ, ఆయన నీ కొరకే ನಿನ್ನ వస్తున్నాడు. ಸಮೀಪ నీ ಬರ್ತಿದ್ದಾನೆ. సమీపంలోనికి ನನ್ನ వస్తున్నాడు. ಕಣ್ಣುಗಳು నా ತೆರೆಯಲ್ಪಡಲಿ, కన్నులు తెరవబడును ಆತ గాక. ನಿನ್ನ ಸಮೀಪ ఆయన ಬರ್ತಿದ್ದಾನೆ. ఇంకా సమీపంగా వస్తున్నాడు. ಆತ ನನ್ನ ಕಣ್ಣಿಗೆ ಕಾಣುವಷ್ಟು ಸಮೀಪ ఆయన మన ಬಂದಿದ್ದಾನೆ. కంటికి కనబడేంత సమీపంలో ಆತನ ಸ್ವರ ಕೇಳುವಷ್ಟು ಹತ್ರ ఆయన ಬಂದಿದ್ದಾನೆ. స్వరం వినబడేంత దగ్గర ಆತನೊಂದಿಗೆ ನಾನು ಮಾತಾಡುವಷ್ಟು ಹತ್ರ ఆయనతో పాటు ಬಂದಿದ್ದಾನೆ. నేను మాట్లాడగలిగిన దగ్గరకు వస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಆತನಿಗೆ ಸ್ತೋತ್ರ, ఆయనకే స్తోత్రం, ಆತನಿಗೆ ಸ್ತೋತ್ರ, ఆయనకే స్తోత్రం. ಎಲ್ಲರ ಕೈಗಳೆತ್ತಿ ಆತನಿಗೆ ಸ್ತೋತ್ರ. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. స్తోత్రకర్తనే. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ಈತನು ನಮ್ಮ ಬಳಿಗೆ ಬಂದಿದ್ದಾನೆ, ఈయన మన ఈతను ನಿಮ್ಮ ಬಳಿಗೆ ಬಂದಿದ್ದಾನೆ. ఈయన మీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ಅದು ನೋಡಿ ಶಿಷ್ಯರೆಲ್ಲ ತತ್ತರಿಸ್ತಾರೆ. ఆయనను చూసి శిష్యులందరూ భయపీడితులైంది. ಏನಂತ ಭಾವಿಸ್ತಾರೆ? ఏమని అనుకుంటారు? ಭೂತ. అయ్యో దయ్యము. ಇಲ್ಲಿ 2 ವಚನಗಳನ್ನ ಗಮನಿಸಿದ್ರೆ ಆಶ್ಚರ್ಯ ఇక్కడ ಅನ್ಸುತ್ತೆ. 2 వచనాలను గమనిస్తే ఆశ్చర్యం. ಬಿರುಗಾಳಿ ಅಲೆಗಳಲ್ಲಿ ಅವರು ಹೆದರಿಕೆ ಪಟ್ಟಿಲ್ಲ,
గాలికి అలలకు భయపడలేదు. ఆ కాರಣ 24ನೇ ವಚನ ಅದನ್ನ ಹೇಳುತ್ತೆ. ఎందుకన్నట్లయితే 24 వచనం అది చెప్తుంది. ಆದ್ರೆ 25ನೇ ವಚನದಲ್ಲಿ ಸಮುದ್ರದ ಮೇಲೆ ನಡೆದು ಬರುವ ಯೇಸುವನ್ನ ನೋಡಿ, కానీ 25వ వచనంలో సముద్రము మీద నడుచుకుంటూ వస్తున్న యేసును 26ನೇ వచನದಲ್ಲಿ ಭೂತ ಅಂತ ತತ್ತರಿಸ್ತಾರೆ. 26వ వచనంలో భూతము అని భయపడినారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోತ್ರ. దేవునికి స్తోత్రం. ಯೇಸುವನ್ನ ನೋಡಿ ಎದುರ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು యేసుని చూసే భయపడినారు. ಹಾಗಾದ್ರೆ ಗ್ರಹಿಕೆಯಲ್ಲಿ ಏನೋ ಸಮಸ್ಯೆ ಆಗ್ತದೆ. అంటే గ్రహింపుది ఏదో సమస్య. ಯೇಸುವನ್ನ ನೋಡಿದ ಕೂಡಲೇ ಹೇಗೆ ಗ್ರಹಿಸ್ಬೇಕು ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. యేసును చూచిన వెంటనే గ్రహించడం ఏ విధంగా మనకు తెలియదు. ಆತ್ಮದಲ್ಲಿ ಗ್ರಹಿಸಬೇಕು, ಮಾಂಸದಲ್ಲಿ ಗ್ರಹಿಸಬೇಕು ಗೊತ್ತಿಲ್ಲ. ఆత్మలో గ్రహించాలా, శరీరంలో గ్రహించాలా మనకు తెలియదు. ఒకవేళ ಪ್ರತಿದಿನ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಆಗ್ತಿರೋ ದೊಡ್ಡ ತಪ್ಪು ಇದೇ ಆಗ್ತಿರ್ಬೇಕು. ఒకవేళ ప్రతిరోజు మన జీవితాలలో జరిగేటువంటి గొప్ప తప్పు ఇదే ఉండాలా. ನಾವು ಯೇಸುವಿನ ವಾಕ್ಯಗಳನ್ನ ಮಾತುಗಳನ್ನ ಕೇಳಿದ ಕೂಡಲೇ ಅದನ್ನ ಆತ್ಮದಲ್ಲಿ ಗ್ರಹಿಸ್ತಾ ಇಲ್ಲ, ಮಾಂಸದಲ್ಲಿ ಗ್ರಹಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. మనం యేసు యొక్క వాక్యాలను, ఆత్మిక కార్యాలను మనము ఆత్మలో గ్రహించడం లేదు, శరీరంలో గ్రహిస్తున్నాం. ಹಾಗಾಗಿ ನಾವು ತಪ್ಪಾಗಿ ಭಾವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి మనం తప్పుగా గ్రహిస్తున్నాం. ಇಲ್ಲಿ ಯೇಸುವಿನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಬರ್ತಾ ಇಲ್ಲ, యేసుక్రీస్తు మీద విశ్వాసం కలగడం లేదు. ಯೇಸುವಿನ ವಿಷಯದಲ್ಲಿ ಈಗ ಭಯ ಬರ್ತಾ ಇದೆ. యేసు విషయంలో భయం పుట్టుకొస్తుంది. ಇದು ದೇವರ ಭಯ ಅಲ್ಲ, ఇది దేవుని భయము కాదు. ಇದು ನಮ್ಮ ನಂಬಿಕೆಯನ್ನು ಹೋಗಲಾಡಿಸುವ ಭಯ. ఇది మా విశ్వాసాన్ని పోగొట్టే భయం. ಇಲ್ಲಿ ದೇವರು ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. ఇక్కడ దేవుడు క్రియ చేయడం కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. ಈ ತಪ್ಪಾದ ಗ್ರಹಿಕೆನ ಯೇಸು ಹೇಗೆ ಸರಿ ಮಾಡ್ದ? ఈ తప్పైన గ్రహింపుని యేసు ఏ విధంగా సరి చేసిండు? ತಪ್ಪಾದ ಗ್ರಹಿಕೆನ ಯೇಸು ಹೇಗೆ ಸರಿ ಮಾಡ್ದ? తప్పైన గ్రహింపుని యేసు ఏ విధంగా సరి చేసిండు? ದೇವರೇ, దేవా, యేసప్పా, ನಾನು ನಿನ್ನನ್ನ ತಪ್ಪಾಗಿ ಗ್ರಹಿಸಿಕೊಂಡಿದ್ದೇನಲ್ಲ, ತಪ್ಪಾಗಿ ಗ್ರಹಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ. ವಿಶ್ವಾಸವನ್ನು ಕಳ್ಕೊಳ್ಳುವ ಹಾಗೆ, ವಿಶ್ವಾಸವನ್ನು ಕಳ್ಕೊಳ್ಳುವ ಹಾಗೆ ಕರ್ತನ ನಿನ್ನನ್ನು ತಪ್ಪಾಗಿ ಗ್ರಹಿಸ್ತಿದ್ದೇನಲ್ಲ, ಕರ್ತನ ನಿಮ್ಮನ್ನು ತಪ್ಪಾಗಿ ಮಾಂಸದಲ್ಲಿ ಗ್ರಹಿಸ್ತಿದ್ದೇನಲ್ಲ, ಆತ್ಮದಲ್ಲಿ ಗ್ರಹಿಸ್ತಿಲ್ಲ ಅಲ್ಲ, ಹೃದಯದಲ್ಲಿ ಗ್ರಹಿಸ್ತಿಲ್ಲ ಅಲ್ಲ. ಇಂತೆಷ್ಟೋ ತಪ್ಪು ನನ್ನಲ್ಲಿ ಆಗ್ಬಿಡ್ತು. ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸಿರಿ, ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸಿರಿ. ಈಗ ನನ್ನ ಸಹಾಯಕ ಬರ್ರಿ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ಹೇಳ್ದೇವೆ ತಂದೆ. ಆಮೆನ್. ನಮ್ಮ ನೋಟದಲ್ಲಿ ನಮ್ಮ ಗ್ರಹಿಕೆ ತಪ್ಪಾದಾಗ, మన చూపులో మన గ్రహింపులో తప్పుగా ఉన్నప్పుడు, ನಮ್ಮ ನೋಟದಲ್ಲಿ ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ತಪ್ಪಾದಾಗ, మన చూపులో మన విశ్వాసము తప్పుగా ఉన్నప్పుడు ಯೇಸು ಏನ್ ಮಾಡ್ತಾನೆ? యేసు ఏం చెప్తున్నాడు? ಆತನ ತನ್ನ ನುಡಿಗಳನ್ನು ನಮಗೆ ಕಳಿಸ್ತಾನೆ. ఆయన తన వాక్కును పంపుతాడు. ಏನ್ ಹೇಳ್ದ? ఏమి చెప్పాలి? ಅಲ್ಲಿ ಮುಂದಿನ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ, ముందు వాక్యం చెప్పబడి 27ನೇ ವಚನ, 27వ వచనం, మూడే మాటలు. ధೈರ್ಯವಾಗಿರ್ರಿ, ధైర్యము తెచ్చుకొనుడి, ನಾನು నేనే, ಅಂಜಬೇಡ್ರಿ. భయపడకుడి. ಮತ್ತಾಯ ಸೂಪರ್ ಆಗಿದ್ದ ಬರೀತಾರೆ. మత్తయ మరలా దీన్ని బాగా రాస్తాడు. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯೋಹಾನ ಬರೀಬೇಕಾದ್ರೆ ಇಷ್ಟೇ ಹೇಳ್ತಾರೆ, యోహాను రాసేటప్పుడు ఇంతే చెప్తాడు, ಅಂಜಬೇಡ್ರಿ, ನಾನು భయపడొద్దు, నేనే, ಅಷ್ಟೇ. అంతే. ಅದರಲ್ಲಿ ಈ ಹೆದರಬೇಡ್ರಿ ಅನ್ನೋದಕ್ಕೆ 2 ಪದಗಳನ್ನ ಇಲ್ಲಿ ತರ್ತಾರೆ. భయపడొద్దు అనేటువంటి మాటకి 2 మాటలను తీసుకుని ಮೊದಲು ಹೇಳ್ತಾನೆ ಧೈರ್ಯವಾಗಿರ್ರಿ, మొదట చెప్తాడు ధైర్యంగా ఉండండి, ಕೊನೆದಾಗ ಹೇಳ್ತಾನೆ ಅಂಜಬೇಡ್ರಿ, ఆఖరిగా చెప్తాడు భయపడొద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ಅದ್ಭುತವಾದ ಮಾತು, అద్భుతమైన మాట, ಅದ್ಭುತವಾದ ಮಾತು. అద్భుతమైన మాట. 2 ಮಾತಿನ ನಡುವೆ ಇನ್ನೊಂದು ಮಾತಿದೆ. 2 మాటల మధ్యలో ఇంకొక మాట ఉంది, ನಾನು. నేను. ಎಲ್ಲ ನೋಡಿ, ನಾನು. ಇದು ಇನ್ನೊಂಥರ ಹೇಳೋಣ, ನಾನು. ನಾನು ಅಂತ ಹೇಳ್ತಾರಲ್ಲ, ನಾನು ಅಂತ ಹೇಳ್ರಿ. ಓಕೆ, ನಾನೊಂದೇ. ಕೆಲವರು ಮೊದಲು ನಾನು ಅಂದ್ರೆ ಆಮೇಲೆ ನಾನು. ನಾನು. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಸರಿ, ನಿಮ್ಗೆಲ್ಲ ಸರಿ ಕೇಳಿಸ್ಬೇಕಂತ ಹೇಳ್ತೀನಿ. ನಾನು ಅಂತ ಮಾತ್ರ ಅದು ನಿಮಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದಲ್ಲ, ದೇವರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು. ఇక్కడ మిమ్మల్ని సరి చేయడానికనే ఎందుకు ఇంత దీర్ఘంగా చెప్పబడింది అంటే, అది మిమ్మల్ని గురించి చెప్పిన విషయం కాదు, దేవుని గురించి చెప్పిన విషయం. ದೇವರ ವಿಷಯದಲ್ಲಿ ಬಹಳ ವಿಶೇಷವಾದ ಒಂದು ಮಾತು, దేవుని విషయంలో చాలా విశేషంగా ఉండేటువంటి ఒక మాట, నేను. హల్లెలూయా. ಇಡೀ ಜಗತ್ತಲ್ಲಿ ಒಬ್ಬನಿಗೆ ಮಾತ್ರ ಈ ಅರ್ಹತೆ. ఈ ప్రపంచ వ్యాప్తి ఒక్కనికి మాత్రమే ఇలాంటి అర్హత. ಯಾವ ಅರ್ಹತೆ? ఏ అర్హత? ನಾನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿಕೊಳ್ಳುವ ಅರ್ಹತೆ. నేనే అని చెప్పగలిగిన సామర్థ్యం. ನೀವು ಕೇಳ್ಬೋದು, ನಮಗಿಲ್ವಾ ಅಂತ ಹೇಳಿ. మనకు లేదా అని చెప్పొచ్చు మీరు. ಇದೆಯಾ, ನಿಮಗಿದೆಯಾ? మీకుందా? ನಾನು ಅಂತ ಹೇಳಿ ಅರ್ಹತೆ ಇದೆಯಾ? నేను అని చెప్పడానికి ఏమైనా ఉందా మీకు? ನಾನು ಇಷ್ಟೆಲ್ಲ ಹೇಳಿದಕ್ಕೆ ನೀವಿಲ್ಲ ಅಂತ ತಲೆ ಆಡಿಸ್ತೀನಿ. నేను ఇంతంతా చెప్పినందుకు లేదు అంటున్నాను. ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ತೀನಿ, ಯಾಕೆ ನಿಮಗಿಲ್ಲ? ప్రశ్న చేస్తా, ఎందుకు లేదు మీకు? అక్కడ ఉండే కదా. ನಾನು ಅನ್ನೋ ಅರ್ಹತೆ ನಮ್ಗೆ ಯಾಕಿಲ್ಲ ಅಂದ್ರೆ, నేను అనేటువంటి అర్హత నాకు ఎందుకు లేదంటే, ಯಾಕಿಲ್ಲ ಅಂದ್ರೆ, ನಾನೇನು ಅಂತ ಅರ್ಹತೆ ನಮ್ಗೆ ಯಾಕಿಲ್ಲ ಅಂದ್ರೆ, నేను అనేటువంటి అర్హత మనకు ఎందుకు లేదు అంటే,
ನಾನು ಎನ್ನುವಂತ ಪದದ ಅರ್ಥ నేను అని చెప్పేటువంటి పదానికి అర్థం ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಇದು ವಾಕ್ಯದ ಪ್ರಕಾರ ಇದು ಬಹಳ ಅದ್ಭುತವಾದ ಪದ. పరిశుద్ధ గ్రంథ వాక్య ప్రకారంగా ఇది చాలా అద్భుతకరమైన వాక్యము. ನಾನು ಮತ್ತೆ ಹೇಳ್ತೇನೆ, నేను మరలా చెప్తాను. ನಾನು ಎನ್ನುವಂತ ಪದ ಈ ಸತ್ಯವೇದದ ವಾಕ್ಯದ ಗ್ರಹಿಕೆಯಲ್ಲಿ ಇದು ಬಹಳ ಅದ್ಭುತವಾದ ಪದ. నేను అనేటువంటి ఈ మాట పరిశుద్ధ గ్రంథపు వాక్య గ్రహింపులో చాలా అద్భుతకరమైన మాట. ನಾನು ಎನ್ನುವಂತ ಪದವಿದೆಯಲ್ಲ, నేను అనేటువంటి మాట ఉంది కదా, ಇದು ಕಾಲಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಪದ. ఇది కాలానికి సంబంధించిన పదము. హల్లెలూయా. ಏನಿದು? ఏమిటి? ಇದು ಕಾಲಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಪದ. ఇది కాలానికి సంబంధించిన మాట. ಜೊತೆಗೆ ಇದು ವ್ಯಕ್ತಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಪದ. తరువాత ఇది ఒక వ్యక్తికి, మనిషికి సంబంధించిన పదం. హల్లెలూయా. ನಾನೇನ್ ಅಂತ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಅಲ್ಲಿ ವ್ಯಕ್ತಿ ಇರ್ಲೇಬೇಕು. నేను అని చెప్పాలంటే అక్కడ ఒక మనిషి, వ్యక్తి ఉండాలి. ಕಾಲ ಅಂತ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ, కాలము అని చెప్పాలంటే ಇಲ್ಲಿ ನಾನು ಅಂತ ಹೇಳುವ ವ್ಯಕ್ತಿಗೆ ఇప్పుడు నేను అని చెప్పగలిగిన ఆ మనిషికి ಕಾಲ ಮುಗಿದು ಹೋಗುವುದಿಲ್ಲ. కాలము గతించిపోదు. హల్లెలూయా. ಏನಿದ್ರ ಅರ್ಥ? ఏమిటి దీని అర్థం? ನಾವೆಲ್ಲರೂ ಹುಟ್ಟಿದ್ದೀವಿ, మేమందరము జన్మించి ఉన్నాం, ನಾವೀಗ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. మేము ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం. ಒಂದು ದಿವಸ ನಾವು ಸಾಯಲೇಬೇಕು. ఒక రోజు మేము మరణించాలి. ನಿಜನಾ? నిజమా? నిజమా? స్పష్టమే. ಅದರರ್ಥ ನಮ್ಮ ಕಾಲ ಒಂದು ದಿನ ಮುಗಿಯತ್ತೆ. దీని అర్థము మన కాలం ఒక రోజు ముగిచిపోతుంది, గతించిపోతుంది. ಎಲ್ಲ ಜೀವಿಗಳ ಸ್ಥಿತಿ ಇದುವೇ. ప్రతి జీవి పరిస్థితి ఇలాంటిదే. ಆದ್ರೆ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, కానీ వాక్యం చెప్తుంది, ಇಬ್ರಿಯ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ, హెబ్రీ గ్రంథం 1వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, ಅಲ್ಲಿ 12ನೇ ವಚನ ಹೇಳ್ತದೆ. 12వ వచనం చెప్తుంది, ಓದಿ ಬೇಗ. 1:12. ఉత్తరీయము వలె వాటిని మడిచివేతు, అవి వస్త్రము వలె మార్చబడను గాని నీవు ఏకరీతిగానే ఉన్నవాడు, నీ సంవత్సరములు కరగవు. హల్లెలూయా. ಕನ್ನಡ. ಅವುಗಳನ್ನು ಮೇಲಂಗಿಯಂತೆಯೂ ವಸ್ತ್ರದಂತೆಯೂ ಮಡಿಸುತ್ತಿ, ಅವು ಮಾರ್ಪಡುವವು. ನೀನಾದರೂ ಏಕರೀತಿಯಾಗಿದ್ದಿ, ನಿನ್ನ ವರ್ಷಗಳು ಮುಗಿದು ಹೋಗುವುದಿಲ್ಲ, నీ సంవత్సరములు తరగవు. హల్లెలూయా. ದೇವರ ವಿಶೇಷ, దేవుని విశేషత, ದೇವರ ವಿಶೇಷ, దేవుని గొప్పతనం. హల్లెలూయా. హల్లెలూయా. ಇಬ್ರಿಯ ಪುಸ್ತಕಗಳ ಲಾಸ್ಟ್ ಬರುತ್ತೆ. ఇబ్రీ లాస్ట్ వస్తుంది. ఇబ్రీ పత్రిక ತೆಗಿಲಿಕ್ಕೆ ಕಷ್ಟ. ಓಕೆ. ಹల్లೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಲ್ಲెಲೂಯಾ. హల్లెలూయా. ನಮ್ಮ ಮುತ್ತಜ್ಜಿ ಅವ್ರಿಗಿಂತ ಹಿಂದೆ ಜನ ಇದ್ರಲ್ಲ, ಅವಾಗ ದೇವ್ರಿದ್ರ? మా ముత్తజ్జలు అంటే ఎన్నో తలమార్లు అక్కడ దేవుడు ఉన్నాడా? ನಮ್ಮ ಮುತ್ತಜ್ಜಿ ಕಾಲದಲ್ಲಿ ದೇವ್ರಿದ್ರ? నాన్న ఆ వాళ్ళ కాలంలో దేవుడు ఉన్నాడా? ನಮ್ಮ ಮುತ್ತಜ್ಜಿದ ಅಪ್ಪ ಅಮ್ಮ ಇದಾರ? మా ముత్తజ్జి నాన్న వాళ్ళ అమ్మ అప్ప అమ్మ ದೇವ್ರ ಇದ್ನ? దేవుడు అప్పుడు ఉన్నాడా? ನಮ್ಮ ಮುತ್ತಜ್ಜಿ ಈಗ ಇದಾರ? ಆದ್ರೆ ಅವ್ರ ಕಾಲದಲ್ಲಿ ದೇವ್ರ ಇದ್ದಾನ? వారి కాలంలో ఉన్న దేవుడు ఉన్నాడా? ನಮ್ಮ ಅಜ್ಜಿ ಇದಾರ? మా అవ్వ తాత అవ్వ ఉన్నారా? ಕೆಲವ್ರಿಗಿದಾರ, ಕೆಲವ್ರಿಗಿಲ್ಲ. ఉన్నారు, లేరు కొందరికి. ಹಾಗಾದ್ರೆ ಅವ್ರ ಕಾಲದಲ್ಲಿ ದೇವ್ರ ಇದ್ದಾನ? కానీ వారి కాలంలో దేవుడు ఉన్నాడా? ಒಂದ್ ವೇಳೆ ಅಜ್ಜಿ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅವ್ರಿಲ್ಲ, ಅದು ದೇವ್ರಿದ್ದಾನ? అవ్వ తాత లేరు అంటే వారు లేరు, కానీ దేవుడు ఉన్నాడా లేడా? ನಮ್ಮ ಅಪ್ಪ ಅಮ್ಮ ಕಾಲದಲ್ಲಿ ದೇವ್ರಿದ್ನ? మా తల్లిదండ్రుల కాలంలో దేవుడు ఉన్నాడా? ನಮ್ಮ ಕಾಲದಲ್ಲಿ ದೇವ್ರಿದ್ದಾನ? మా కాలంలో దేవుడు ఉన్నాడా? ನಮ್ಮ ಮಕ್ಕಳ ಕಾಲದಲ್ಲಿ ದೇವ್ರಿದ್ದಾನ? మా పిల్లల కాలంలో దేవుడు ನಮ್ಮ ఉన్నాడా? ಮೊಮ್ಮಕ್ಕಳ ಕಾಲದಲ್ಲಿ ದೇವ್ರಿದ್ದಾನ? మా మనమన్ల కాలంలో ನಮ್ಮ దేవుడు ಮರಿ ಮೊಮ್ಮಕ್ಕಳ ಕಾಲದಲ್ಲಿ ದೇವ್ರಿದ್ದಾನ? పిల్లల కాలంలో ఉన్నాడా? ತಲೆಮಾರುಗಳು ಗತಿಸುವ ఆ తలాంతరంగా గతించిపోవచ్చు. ದೇವರು ಏಕ ರೀತಿಯಾಗಿದ್ದ, కానీ దేవుడు ఏకరీతిగా ఉన్నవాడు. ಆತನೇ ಆದಿ ಅಂತ್ಯ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲಾಗಿದೆ. ఆయనే ప్రారంభము మరియు ముక్తాయము అని చెప్పబడింది. ಕೆಲವರು ಹೇಳ್ತಾರೆ ಆತನ ಆರಂಭವನ್ನ ಅಂತ್ಯವನ್ನ ಯಾರು ಹೇಳಿಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. కొందరు ఈ విధంగా చెప్తారు, ఆయన ప్రారంభాన్ని ఆయన సమాప్తాన్ని ఎవరు చెప్పడానికి కుదరదు. హల్లెలూయా. హల్లెలూయా. ನಾನು ಎನ್ನುವಂತ ಪದ ಈ ಕಾಲಕ್ಕೆ ಸಂಬಂಧ. నేను అనే పదము ఇలాంటి కాల వ్యవస్థ. ನಮ್ಮ ಮುತ್ತಜ್ಜಿದ ತಂದೆ ತಾಯಿಗೆ ನಾನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ ದೇವರು ನಮ್ಮ ಮುತ್ತಜ್ಜಿಗೂ ನಾನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ. మా తల్లిదండ్రుల వారి తల్లిదండ్రులకు నేనే దేవుడిని అని చెప్పిన దేవుడు మనకు కూడా మన కాలంలో నేనే అని చెప్తున్నాడు. ముత్తజ్జిన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాదు. హల్లెలూయా. 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 మనుషుల కాలం ಮುಗಿದು ಹೋಗ್ತದೆ. మనిషి కాలము ಸೃಷ್ಟಿಯ ಕಾಲ గతించిపోతుంది. ಮುಗಿದು ಹೋಗ್ತದೆ. సృష్టి కాలము ಎಲ್ಲಾ గతించిపోతుంది. ಜೀವಿಗಳ ಕಾಲ ಮುಗಿದು ಹೋಗ್ತದೆ. సమస్త జీవరాశుల కాలము సమాప్తమైపోతుంది. ದೇವರು ವರ್ತಮಾನ ಭೂತ ಭವಿಷ್ಯತ್ ಎಲ್ಲಾ ಕಾಲಗಳಲ್ಲಿ ಇರುವಾತನೇ. మన దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలం అంతటిలో ఉండదగిన వాడు, ఉన్నవాడు. ನಮ್ಮ ಭವಿಷ್ಯತ್ ಏನೆಂಬುದನ್ನ ಈಗಲೇ ಅರಿತಂತ ದೇವರು. మా భవిష్యత్ ఏమిటో ఇప్పుడే తెలిసి ఉన్న దేవుడు. ಆತನು ನಮಗೆ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. ఆయన మనతో చెప్తున్నాడు.
చెప్తున్నా, ధైర్యವಾಗಿರ್ರಿ, ధైర్యముగా ఉండండి. ನಾನು నేనే, ಅಂಜಬೇಡ್ರಿ. భయపడకుడి. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈ ಮಾತನ್ನು ಇನ್ನೊಂದು ವಿಷಯಕ್ಕೆ ತಕೊಂಡ್ರೆ ఈ మాటను ఇంకొక విషయానికి, సన్నివేశానికి, ಸಂದರ್ಭಕ್ಕೆ ಮಾತನಾಡ್ತಿದ್ದಾನೆ. సందర్భాలతోకి మాట్లాడుతున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹೆಂಗ್ ಹೇಳ್ಬೋದು, ಒಂದು ಹುಡುಗ ಇಲ್ಲಿದ್ದಾನೆ, ఏ విధంగా చెప్పొచ్చు, ఒక పిల్లోడు ఇక్కడ ఉన్నాడు, ಅವನನ್ನ ಕಿಡ್ನಾಪ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ರೌಡಿ ಅಲ್ಲಿದ್ದಾನೆ, ಕಳ್ಳರ ಗ್ಯಾಂಗ್ ಅಲ್ಲಿದೆ. అతన్ని కొట్టుకొని పోవడానికి, లేపుకోపోవడానికి ఒక రౌడీ గ్యాంగ్ ఉంది. ಇಲ್ಲಿ ಆ ಹುಡುಗನ ರಕ್ಷಿಸ್ಲಿಕ್ಕೆ ಒಬ್ಬ ರಕ್ಷಕ ಇದ್ದ. ఇప్పుడు ఆ పిల్లోని రక్షించడానికి ఒక రక్షకుడు ఉన్నాడు పిల్లోనితో. ಈಗ ಒಂದು ಸಂದರ್ಭ, ఇలాంటి ఒక సందర్భం. ಈಗ ಆ ಹುಡುಗ ರೌಡಿ ಗ್ಯಾಂಗ್ ನೋಡಿ ಅವನು ಎದುರುತ್ತಿದ್ದಾನೆ. ఆ పిల్లోడు ఆ రౌడీ గ్యాంగ్ చూసిన పాటికి వనికి పుడుతుంది దీనికి, చాలా మంది కదా, ಎದುರುತ್ತಿದ್ದಾನೆ, భయపడుతున్నాడు. ಆದ್ರೆ ಈ ರಕ್ಷಕ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, కానీ ఈ రక్షకుడు పిల్లోనితో చెప్తున్నాడు, ಮಗನ ಎದುರುಬೇಡ, ನಾನಿದ್ದೀನಿ. కుమారుడా భయపడొద్దు, నేనే. ಮಗ ಎದುರುಬೇಡ, ನಾನಿದ್ದೀನಿ. పిల్లోడా భయపడొద్దు, నేనున్నా. ನಾನೇ ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಸಂದರ್ಭಕ್ಕೆ ಸವಾಲಾಗ್ತಿದ್ದ. నేను అని అంటే ఆ సందర్భానికి ఒక సవాలు విసిరిండు. ನಿನ್ನನ್ನ ಎದುರಿಸ್ತಿರುವ ಸಂದರ್ಭಕ್ಕೆ ಯೇಸು ಸವಾಲಾಗ್ತಿದ್ದ. నిన్ను భయపెడుతున్న ఆ సందర్భానికి యేసే ఒక సవాలు విసురుతున్నాడు. ಸಂದರ್ಭ ನೋಡಿ ನೀನ್ ಎದುರ್ತಾ ಇದೀಯ, సందర్భాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు. ಆದ್ರೆ ಅದನ್ನ ನಾನು ಜಯಿಸ್ತೀನಿ, ನೀನ್ ಎದುರುಬೇಡ, ಸುಮ್ಮನಿರು ಅಂತ ಹೇಳಿ ಯೇಸು ಆ ಸಂದರ್ಭಕ್ಕೆ ನಿನಗೆ ಮಾತನಾಡ್ತಿದ್ದ. యేసు ఆ సందర్భాన్ని నేను జయిస్తాను నీతో పలుకుతున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಿನಗೆ ಎದುರಾಗಿರುವ ಸಂದರ್ಭಕ್ಕೆ ಯೇಸು ಈಗ ಮಾತನಾಡ್ತಿದ್ದ. నీకు ఎదురైన సందర్భంతో యేసు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ನಿನಗೆ ಎದುರಾಗಿರುವ ಸಂದರ್ಭ ಅದು ಈಗ ಮುಗಿದು ಹೋಗ್ತದೆ. నీకు ఎదురైన సందర్భం అది గతించిపోతుంది. ಆದ್ರೆ ನಿನ್ನೊಂದಿಗಿರುವ ನಾನು ಯಾವಾಗಲಿದ್ದೇನೆ. నీతో ఉండేటువంటి నేను ఎల్లప్పుడూ ఉన్నవాడిని. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ. ఆమేన్. జీసస్. ಇಲ್ಲಿ ತನಕ ಒಂದು ರೀತಿ ದೃಶ್ಯ. ఇంతవరకు ఒక వైపుగా దృశ్యం. ಈಗ ముంದಿನ ದೃಶ್ಯ ವಿಚಿತ್ರ. ఇప్పుడు మా తరువాత భాగం విచిత్రము. ಏನ್ ವಿಚಿತ್ರ ಅಂದ್ರೆ, ఏంటి ఆ విచిత్రం అంటే, ಇದನ್ನೆಲ್ಲ ಯಾರನ್ನೋ ಅಷ್ಟು ಶಿಷ್ಯರಲ್ಲಿ ಪೇತ್ರ ನೋಡ್ತಾನೆ ಇದ್ದ. ఈ అన్ని విషయాలను పేతురు గమనిస్తూనే, ಎಲ್ಲರೂ ಇಷ್ಟೊತ್ತು ಒಂದೇ ತರದ್ ನೋಡಿದ್ರು. అందరు ఇంతసేపు ఒకటే విధమైన వాటిని చూసిండ్రు. ಈಗ ಪೇತ್ರ ಸವಾಲು ಎಸೆತ. ఇప్పుడు పేతురు ఒక సవాలు, ప్రతి సవాలు ಅರ್ಥ ಆಗಲ್ಲ, అర్థం కాదు. ಯಾವ ರೀತಿ ಈ ಪ್ರಶ್ನೆ ಹಾಕಿದ್ದು ನನಗೆ ಇಲ್ಲಿ ತನಕ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ. ఈ ప్రశ్న పేతురు ఏ విధంగా వేసిండో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ಎಂತ ವಿಚಿತ್ರ. ఎంత విచిత్రం. ಸ್ವಾಮಿ, ಇದು ನೀನೇ ಆಗಿದ್ರೆ ನಾನು ನಿನ್ನ ಹತ್ರ ಬರ್ಲಿಕ್ಕೆ ಅಪ್ಪಣೆ ಕೊಡು. ప్రభువా, ఇది నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇవ్వని. ನಿನ್ನ ಹತ್ರ ಬರ್ಲಿಕ್ಕಲ್ಲ, నీ యొద్దకు రావడానికి కాదు. ಸ್ವಾಮಿ ನೀನೇ ಆದ್ರೆ ನನಗೆ ನೀರಿನ ಮೇಲೆ ನಡೆದು ನಿನ್ನ ಬಳಿಗೆ ಬರೋದಕ್ಕೆ ಅಪ್ಪಣೆ ಕೊಡು. ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇవ్వని ఆయనతో చెప్పాను. ಇದು ಸ್ವಾಭಾವಿಕ ಮಾತಲ್ಲ, ఇది సాధారణ స్వాభావికమైన మాట కాదు. ಇದು ಅಸ್ವಾಭಾವಿಕ ಆಶೆ, ಸವಾಲು. ఇదొక అస్వాభావిక, అసాధారణమైనటువంటి కోరిక మరియు ప్రశ్న. ನಾನು ನಿಮ್ಗೆ ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತೀನಿ. నేను ఒక ప్రశ్న వేస్తాను. ಒಂದ್ ವೇಳೆ ನಾವು ఒకవేళ మనం ಭೂಮಿ ಮೇಲೆ ಏನ್ ಮಾಡ್ತೀವಿ? భూమి మీద ఏం చేస్తాము? ನಡೀತೀವಿ, ಇಲ್ಲ ಓಡ್ತೀವಿ. నడుస్తాం లేదా పరిగెడతాం. ಆಕಾಶ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ఆకాశం అంటే ಓಕೆ, ನಾವು ಪ್ರಾಣಿಗಳು ಭೂಮಿ ಮೇಲೆ ನಡೆಯುತ್ತೆ, ಓಡತ್ತೆ. ಪಕ್ಷಿಗಳ ಆಕಾಶದಲ್ಲಿ ప్రాణులు భూమి మీద నడుస్తాయి, పక్షులు ఆకాశంలో ఏం చేస్తాయి? నడుస్తాయి. ಹಾರುತ್ತೆ. ಮೀನುಗಳು ನೀರಲ್ಲಿ ಈಜತ್ತೆ, ಸರಿನಾ? పక్షులు ఆకాశములో ఎగురుతాయి, చేపలు నీళ్ళల్లో ఈత కొడతాయి. ಹಾಗಾದ್ರೆ ನಾವು ಇದು ಮೂರನ್ನು ಅನುಭವಿಸ್ಬೇಕಾದ್ರೆ ನಾವು ಭೂಮಿ ಮೇಲೆ ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು? ఈ మూడును మనం అనుభవించాలంటే ఈ భూమి మీద మనం ఏం చేయాలి? నడచాలి. ನಡಿತೀವಿ, ಇಲ್ಲ ಓಡ್ತೀವಿ. ಆಕಾಶದಲ್ಲಿ ಹೋದ್ರೆ ನಾವು ఆకాశంలో వెళ్తేనేమో ಹಾರ್ತೀವಿ, ఎగురుతాం. ನೀರ್ನಲ್ಲಿ ನಾವೇನ್ ಮಾಡ್ತೀವಿ? నీళ్ళలో మనం ఏం చేస్తాం? ಈಜ್ತೀವಿ. ఈదుతాం. ಈಗ ಪೇತ್ರ ನಾವು ಸೆಂಟೆನ್ಸ್ ಕರೆಕ್ಟ್ ಮಾಡ್ಬೇಕಾಗುತ್ತೆ. ఇప్పుడు పేతురు యొక్క ఆ వాక్యాన్ని సరి చేయాలి. ಈಗ ಅವ್ನು ಪೇತ್ರ ಏನಂತ ಹೇಳ್ಬೇಕು? పేతురు మాటలు ఏం చెప్పాలి? ನೀನೇ ಆಗಿದ್ರೆ ಈಗ ನಾನು ನೀರಲ್ಲಿ ಈಜಲಿಕ್ಕೆ ನಂಗೆ ಅಪ್ಪಣೆ ಕೊಡು ಅಂತ ಕೇಳಲಿಲ್ಲ. ఓ నీవే అయి ఉన్నట్లయితే నేను ఇప్పుడు ఈ నీళ్ళలో ఈత కొట్టుకొని స్పీడ్గా రావాలి అని అడగలే. ಮೊದ್ಲೇ ಬೆಸ್ತ. అతడు ముందే ఒక ఏంది చేపలు పట్టేవాడు. ಚಿಕ್ಕದ್ರಿಂದ ಅವ್ನಿಗೆ ಈಜು ಗೊತ್ತು. చిన్నప్పటి నుంచి ఈత బాగా తెలిసినోడు. ಆದ್ರೆ ಈಗ ಅವ್ನು ಏನ್ ಹೇಳ್ತೇನೆ, ನೀನ್ ನಡೆದಂಗೆ ನಾನು ನಡಿಬೇಕು. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నడుస్తుండవు ఈత కొట్టడంగా, నేను కూడా నడుస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ನಾನು ನೆನೆಸ್ತಾನೆ, ಇದು ದೇವರ ಸೇವಕರಾಗ್ಲಿಕ್ಕೆ ಇರುವಂತ ಲಕ್ಷಣ. నేను అనుకుంటా ఇది దేవుని సేవకులుగా మారడానికి ఉండేటువంటి ప్రధానమైన లక్షణం. ಹೇಳ್ರಿ, ನಾನು ದೇವರ ಸೇವಕನಾಗ್ಲಿಕ್ಕೆ ಇದು ಲಕ್ಷಣ. ನಾನು ದೇವರ ಸೇವಕನಾಗಲಿಕ್ಕೆ ಇದೊಂದು ಲಕ್ಷಣ. ದೇವರ ಸೇವಕನಾಗುವುದಕ್ಕೆ ಇದು ಪ್ರಾರ್ಥನೆ. ನಾನು ದೇವರ ಸೇವಕನಾಗಲಿಕ್ಕೆ ಇದೊಂದು ಪ್ರಾರ್ಥನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಏನದು? ఏమిటది? ಯೇಸು ನೀನ್ ಮಾಡಿದ್ದನ್ನ ನಾನು ಮಾಡ್ಬೇಕು. యేసు నీ చేసింది నేను చేయాలి. ನೀನು ಹೋದ ವಿಧದಲ್ಲಿ ನಾನು ಹೋಗ್ಬೇಕು. నీవు నా వెళ్ళిన విధంగా నేను వెళ్ళాలి. ನೀನು ಮಾಡಿದಂತೆ ನಾನು ಮಾಡ್ಬೇಕು. నీవు చేసిన ನೀನು ಮಾತಾಡಿದಂತೆ ನಾನು నువ్వు ಮಾಡ್ಬೇಕು. మాట్లాడినట్లు
చెప్పినట్లు నేను ನೀನು ಅದ್ಭುತ మాట్లాడాలి. ಮಾಡಿದ್ರೆ ನಾನು నీవు ಮಾಡ್ಬೇಕು. అద్భుతం చేస్తే నేను చేయాలి. ನೀನು ರೋಗ ಸ್ವಸ್ಥತೆ ಮಾಡಿದ್ರೆ ನಾನು నీవు రోగ ಮಾಡ್ಬೇಕು. స్వస్థపరిస్తే నేను అదే చేయాలి. ನೀನು ದೆವ್ವ ಬಿಡಿಸೋದಾದ್ರೆ ನಾನು నీవు దయ్యాలను ಬಿಡಿಸ್ಬೇಕು. విడిపిస్తే నేను విడిపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ನೀನು ಮಹತ್ವಗಳನ್ನ ಮಾಡೋದಾದ್ರೆ ನಾನು నీ ಮಾಡ್ಬೇಕು. మహత్కార్యాలు చేసినట్లయితే నేను చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ದೇವರ ಸೇವಕ ನಾವು. దేవుని సేవకునిగా మారడానికి. ಹಾಗಾದ್ರೆ ಈಗ ನೀರ್ ನೋಡ್ದ, ఇప్పుడు నీళ్లు చూసిండు. ನೀರ್ ಮೇಲೆ ಏಸು ಈಜ್ತಾ ಇಲ್ಲ, ನೀರಲ್ಲಿ ಏಸು ಈಜ್ತಾ ಇಲ್ಲ, నీళ్ళలో యేసు ఈత కొట్టడం లేదు. ಅಸಾಧ್ಯವಾದದನ್ನು ಮಾಡ್ತಿದ್ದಾನೆ. అసాధ్యమైన విషయం చేస్తున్నాడు. ನೀರಿನ ಮೇಲೆ ತೇಲ್ತಾ ಇಲ್ಲ, నీళ్ళ మీద తేలుకొని రావటం లేదు. ಅದು ನೀರಿನ ಮೇಲೆ ನಡೀತಿದ್ದಾನೆ. మరి నీళ్ళ మీద నడుస్తున్నాడు. ಏಸು ನಿನ್ನ ಹಾಗೆ ನಾನು ಆಗಲಿ. యేసు నీ వలె నేను ಈ కావాలి. ರೀತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರಲ್ಲಿ ಪೇತ್ರ ಮೊದಲಿಗ ఈ విధంగా ప్రార్థన చేసిన వారిలో పేతురు మొదటివాడు. ಆತನು ಹೇಳ್ತಾನೆ నిನ್ನ ಹಾಗೆ ಈಗ ನಾನು ನಡಿಬೇಕು. అతడు చెప్తున్నాడు నీ వలె నేను ಇದೊಂದು కావాలి. ಅಸಾಧಾರಣ ವಿಷಯ, ఇది ఒక అసాధారణమైన విషయం. ಅಸ್ವಾಭಾವಿಕ ವಿಷಯ. అస్వభావమైన విషయం. ನಾನು ಅಸ್ವಾಭಾವಿಕ ಮಂಡಲದಲ್ಲಿ ನಡೆಯಲಿ, నేను అసాధారణమైన అస్వభావ మండలంలో ನಾನೀಗ ಆತ್ಮಿಕ ಮಂಡಲದಲ್ಲಿ ಹೀಗೆ ಇರಲಿ, నేను ಆತ್ಮಿಕ మండలంలో ಈ ವಿಧంగా ఉండును గాక. ನಾನು ಈಗ ಈಗ ಧೋನಿಯೊಳಗೆ ಸ್ವಾಭಾವಿಕ ಮಂಡಲದಲ್ಲಿದ್ದೇನೆ. నేను ನಾವು ಧೋನೆలో ಸ್ವಾಭಾವಿಕ మండలంలో ఉన్నా. ಯೇಸುವೆ ನೀನು ಅಲ್ಲೋ ಅಲ್ಲಿ ಆತ್ಮಿಕ ಮಂಡಲದಲ್ಲಿದೆ. యేసు నీవా అక్కడ ఆత్మిక మండలంలో ఉన్నా. ಹಾಗಾದ್ರೆ ನಾನು ಇಲ್ಲಿಂದ ಆತ್ಮಿಕ ಮಂಡಲಕ್ಕೆ ದುಮುಕಲಿ. నేను అలాగైతే ఈ శారీరక స్వాభావిక మండలంలో నుండి అస్వాభావిక మండలంలోకి దూకుదును గాక. ಆದ್ರೆ ಪ್ರಶ್ನೆ ಏನು? అటైతే ప్రశ్న ఏమిటి? ಯೇಸು ಇದು ನೀನಾಗಿದ್ರೆ ಮಾತ್ರ ನೀನ್ ಬಾ ಅಂತ ಕರೀಬೇಕು. యేసు ఇది నీవు అన్నట్లయితే నువ్వు రామని పిలవగలవు. ಇಲ್ಲಿವರೆಗೂ ಶಿಷ್ಯರನ್ನ ನಾವು ಭೂತ ಅಂತ ಕರೆದಿದ್ದೇವೆ. ఇంతవరకు శిష్యులందరం మేము భూతమని పిలిచి ఉన్నాం. ಆದ್ರೆ ನೀನ್ ಭೂತ ಆಗಿದ್ರೆ ಬಾ ಅಂತ ಹೇಳ್ಬಾರ್ದು. అటైతే నువ్వు భూతమైనట్లయితే రాని పిలిచకూడదు. ನೀನೇ ಆಗಿದ್ರೆ ಬಾ ಅಂತ ಹೇಳ್ಬೇಕು. అటైతే నీవే దేవుని కుమారుడు నీవే అన్నట్లయితే రాని పిలిచాలి. ಯೇಸು ಎಷ್ಟು ಸಂತೋಷ ಆಯ್ತು. యేసుకి ఎంత సంతోషమైందో తెలుసు. ಎಷ್ಟು ನಗಾಡಿರ್ಬೋದು, ఎంత ಸಂತೋಷంతో ಸಂತೋಷದಿಂದ ನಗಾಡಿರ್ಬೋದು. సంతోషంతో నవ్విండొచ్చు. ಓ ಪೇತ್ರನು ಮಾಡಿದ ಈ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಈ ಧೈರ್ಯಕ್ಕೆ ಯೇಸುಗೆ ಎಷ್ಟೋ ಸಂತೋಷ ಆಗಿದೆ. పేతురు చేసినటువంటి ప్రార్థన ధైర్యానికి యేసుకి ఎంతో గొప్ప సంతోషం. ನನ್ನಲ್ಲಿರುವ ನಂಬಿಕೆಯನ್ನು ಈತನು ಪ್ರದರ್ಶಿಸಲಿಕ್ಕೆ ಕಾದಿದ್ದಾನೆ. నా విశ్వాసాన్ని ఇతను ప్రదర్శించడానికి వేచి ನನ್ನ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಈತನು ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದಾನೆ. నా కార్యాలు చేయడానికి ఇతడు కూడా ఆశ కలిగి ఉన్నాడు. ನಾನು ಮಾಡಿದ್ದನ್ನು ಈತನು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದಾನೆ. ఇతడు చేయడానికి ఆశపడుతున్నాడు కదా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಎಲ್ಲರೂ ಬೇಗ ಕೇಳೋಣ, ದೇವರೇ ನನ್ನನ್ನು ಈ ಆತ್ಮಿಕ ಮಂಡಲದಲ್ಲಿ ನಡೆಸು. ప్రభు అందరూ అడుగుదాం వేగంగా, ప్రభు నన్ను ఇలాంటి ఆత్మిక క్షేత్రంలోనికి నడిపించండి. ಯೇಸುವೆ ನೀನಿರುವ ಆತ್ಮಿಕ ಮಂಡಲದಲ್ಲಿ ನಾನು ನಡಿಬೇಕು. ప్రభు నీవున్నటువంటి ఆత్మిక క్షేత్రంలో నేను నడవాలి. ಓ ನಿನ್ನ ಪ್ರಯತ್ನ ನನ್ನ ಪ್ರಯತ್ನವಾಗಲಿ. నీ ప్రయాస నా ప్రయాసముగా మారును. ನಿನ್ನ ಎಲ್ಲರೆಲ್ಲರೂ ಬಾಯ್ಬಿಟ್ಟು ನಿನ್ನ ಪ್ರಯತ್ನ ನನ್ನ ಪ್ರಯತ್ನವಾಗಲಿ. నీ ప్రయాస నా ప్రయాసముగా మారును ಓ ನಿನ್ನ ಕ್ರಿಯೆ ನನ್ನ ಕ್ರಿಯೆ ಆಗಲಿ. నా క్రియగా ನಿನ್ನ మారును ಚಟುವಟಿಕೆಗಳು ನನ್ನ ಚಟುವಟಿಕೆ ಆಗಲಿ. నీ చటువటిక నా చటువటిక, ನಿನ್ನ ధైర్ಯ ನನ್ನ ధైర్ಯವಾಗಲಿ. నీ ధైర్యం నా ధైర్యం, ನಿನ್ನ ವಿಶ್ವಾಸ ನನ್ನ ವಿಶ್ವಾಸವಾಗಲಿ. నా విశ్వాసంగా మారును గాక. ನಿನ್ನ ಅಭಿಷೇಕ ನನ್ನ ಅಭಿಷೇಕವಾಗಲಿ. నీ అభిషేకం నా అభిషేకముగా మారును గాక. ದೇವರೇ ಸ್ವಾಭಾವಿಕ ಮಂಡಲದಿಂದ ನನ್ನ ಆತ್ಮಿಕ ಮಂಡಲಕ್ಕೆ ರವಾನಿಸು. ప్రభు సాధారణమైన స్వాభావిక మండలంలో నుండి అసాధారణ మండలంలోనికి నన్ను నడిపించండి. ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ యేసుక్రీస్తు ಬೇಡವೇ ತಂದೆ. అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯೇಸುವಿನ ಉತ್ತರವೇನು? యేసు జవాబు ఏమిటి? ಯೇಸುವಿನ ಉತ್ತರ యేసు జవాబు 28ನೇ ವಚನದ ಕೊನೆ ಭಾಗ ಹೇಳ್ತದೆ. 28వ వచనం మాత్రం భాగం. రా రా. ಅದ್ಭುತವಾದ ವಿಷಯ, మంచి అద్భుతమైన విషయం. ಅದ್ಭುತವಾದ ವಿಷಯ. అద్భుతమైన విషయం. ಬಾ ಎಂಬುದಾಗಿ ಕರೆಯುವ ದೇವರು, రా అని పిలిచే దేవుడు. ಬಾ ಎಂಬುದಾಗಿ ಕರೆಯುವ ದೇವರು, రా అని పిలిచే దేవుడు. ಶಿಷ್ಯನಾಗಲು ಕರೆದ ದೇವರು. శిష్యునిగా పిలిచిన దేవుడు. ಈಗ ಈ ಅದ್ಭುತ ಮಂಡಲದೊಳಗೆ ಆತನನ್ನು ಬಾ ಎಂದಿದ್ದಾನೆ. ఇప్పుడు అద్భుతమైన ఇలాంటి మండలంలో ఇప్పుడు రమ్మని పిలుస్తున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈಗ ಪೇತ್ರ ಏನ್ ಮಾಡ್ದ? ఇప్పుడు పేతురు ఏం చేసిండు? ಪೇತ್ರ ಏನ್ ಮಾಡ್ದ? పేతురు ఇప్పుడు ఏం చేసిండు? ಅದ್ಭುತವಾದ ವಿಷಯ, అద్భుతమైన విషయం. ಇತ್ತೀಚೆಗೆ ಈ ಸೀನ್ ಕಡಿಮೆ ಆಗಿದೆ ಹಿರಿಯೂರು ಚಾನಲ್ ಅಲ್ಲಿ. ఇటీవల ఇలాంటి సీన్ చూడడానికి తక్కువగా ఉంది. ಮೊದಲು ತುಂಬಾ ವರ್ಷದಿಂದ ಹಿರಿಯೂರು ಚಾನಲ್ ಕಡೆ ನಾವು ಹೋದ್ರೆ ಸೇತುವೆ ಕಟ್ಟೆ ಮೇಲಿಂದ ನೀರಿದ್ದು ಧುಮುಕ್ತಾ ಇತ್ತು. ఇంతకు ముందు ఆ సేతు ఉంది కదా, దానికి వెళ్తుంటే ఈత కొట్టే వాళ్ళు దాని నుంచి ఆ ఛానల్లోకి దూకేవాళ్ళు. ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಪ್ರಯತ್ನ ಪಟ್ಟಿರಬಹುದು. మీరు ఎవరైనా ఇట్లాంటి ఇది ఆ సాహసం చేసిండ్రా? ನೀರು ನೋಡಿಕೊಂಡು ಧುಮುಕಿದಿರಲ್ಲ ಕೆಲವು. నీళ్లు చూసినప్పుడు నేను దూకిన. ನೀರು ಧುಮುಕೋರು ಸಾಧಾರಣ, నీళ్ళలో ఈ విధంగా దూకేవారు సాధారణంగా. ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಕೇಳಿದೀನಿ ಚೂಪ್ ಡೈ ಅಂತ ಹೊಡಿತಿದ್ರು. ఫ్రెండ్స్ చెప్పడం చూపు ఇట్లా చూపుగా పడేది అట్టనే. ನೀರಲ್ಲಿ ಬೀಳ್ಬೇಕಾದ್ರೆ ಹೇಗೆ ಬೀಳ್ತಾರೆ? నీళ్ళ మీద పడేటప్పుడు ತುಂಬಾ ಅಪರೂಪ. ಕಾಲನ್ನ ಕೆಳಗೆ ಬಿಟ್ಕೊಂಡು ಜಿಗಿಯೋರು ಬಹಳ ಅಪರೂಪ. కాళ్ళు కింద పెట్టి దూకేవారు చూపు డైలో చాలా తక్కువ. ಕೈನ ಮುಂದೆ ಬಿಟ್ಟು ತಲೆನ ಕೆಳಗೆ ಮಾಡಿ ಕಾಲ್ ಮೇಲ್ ಮಾಡಿ ನೀರಲ್ಲಿ ಆಡೋದು ಸಹಜ. చేయిని ముందు పెట్టి తలను దాని వెనకాల కాలు తర్వాత వెనక పెట్టి నీళ్ళలో దూకడం అది సాధారణమైన విషయం. ಅಥವಾ ನೀರಿನ ಮಟ್ಟಕ್ಕಿದ್ರೆ ನೀರೊಳಗೆ ಧುಮುಕ್ತಾರೆ. లేకపోతే నీళ్లు సమానంగా ఉన్నట్లయితే నీళ్ళలోకి ఇటనే దూకుతారు ముందుకు. ತಲೆ ಎದೆ ಹೊಟ್ಟೆ ಭಾಗ ನೀರ್ ಮೇಲೆ ಬೀಳುವಾಗೆ ಬೀಳ್ತಾರೆ. తల ఈ ముందుగా నీళ్ళలో ప్రవేశించలాగిన రొమ్ము ఇవన్నీ పడతారు. నిజమే కదా.
ಈಗ 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 ಪೇತ್ರ ಈಗ ದೋಣಿಯಿಂದ ಇಳಿತಾನೆ. ఇప్పుడు పేతురు ఈ దోణి నుండి దిగేటప్పుడు ಹೆಂಗ್ ಇಳಿತಾನೆ? ఎంత దిగుతాడు? ಚೂಪ್ ಹೊಡಿತಿಲ್ಲ, పై నుంచి దూకటం ಅವನ ಎದೆ ಹೊಟ್ಟೆ ನೀರಿಗೆ ತಾಗುವಾಗ ಬೀಳ್ತಾ ಇಲ್ಲ. తన యొక్క రొమ్ము కడుపు నీటికి తాకే విధంగా పడటం ಅದನ್ನ లేదు. ಕೇಳ್ಕೊಂಡಿದ್ದೇನು? అతడు అడిగిందేమిటి? ನಿನ್ನಾಗೆ ನಾನು ನಡಿಬೇಕು. నీ టైపే నేను నడసాలి. ಅದಕ್ಕೆ ಹೆಂಗ್ ಮಾಡ್ದ? దానికి ఏం చేసిండు? ನಾವು ಮೆಟ್ಲಿಳಿದು ನಡೆಯೋ ರೀತಿಯಲ್ಲಿ ದೋಣಿಯಿಂದ ಕೆಳಗಿಳಿತಿದ್ದಾನೆ. మనం మెట్లు దిగుతాం కదా, అట్ట ఇతడు దోణి దిగుతున్నాడు, ఏదో మెట్లు పెట్టినట్టు. హల్లెలూయా. ಆಶ್ಚರ್ಯ, ఆశ్చర్యం. ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, వాక్యం చెప్తుంది ಸ್ವಲ್ಪ ದೂರ ಯೇಸು ಮತ್ತು ಅವನು ಒಟ್ಟಿಗೆ ನಡೆದ್ರಂತೆ. కొంతసేపు యేసు మరియు అతడు నడిచిండ్రు. హల్లెలూయా. ಅಲ್ಲಿ ಬರ್ತದೆ, ಆಗ ಪೇತ್ರನು ಯೇಸುವಿನ ಬಳಿಗೆ ಹೋಗುವುದಕ್ಕೆ ದೋಣಿಯಿಂದ ಇಳಿದು ನೀರಿನ ಮೇಲೆ ನಡೆದನು. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. హల్లెలూయా. ಅದ್ಭುತವಾದ ವಿಷಯ, అద్భుతమైన విషయం. ಹಾಗಾದ್ರೆ ಯೇಸುವಿನೊಂದಿಗೆ ಇದು ಮೊದಲನೇ ವಿಷಯ. అలాగైతే యేసుతో పాటు ఇది మొదటి విషయం. ಯೇಸುವಿನ ಹಾಗೆ ನೀರಿನ ಮೇಲೆ ನಡೆದವರು ಮೊದಲು ಯಾರು? ఆమేన్. యేసు వలె నీటి మీద నడిచిన మొదటి మనిషి పేతురు. ನಂತರ ಸಭಾ ಚರಿತ್ರೆಯಲ್ಲಿ ಅನೇಕರು ನಡೆದಂತ ಘಟನೆಗಳಿವೆ. ఆ సంఘ చరిత్రలో తర్వాత చాలా మంది నీళ్ళ మీద నడిచిన ఉపమానాలు ఉన్నాయి. ಭಕ್ತರು ಈ ವಾಕ್ಯವನ್ನು ಆಧಾರ ಮಾಡಿಕೊಂಡು ಪ್ರವಾಹಗಳನ್ನ ದಾಟಿ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರ್ಲಿಕ್ಕಾಗಿ ನದಿ ಪ್ರವಾಹಗಳ ಮೇಲೆ ಈ ರೀತಿ ನಡ್ಕೊಂಡು ಹೋಗೋದ್ರಿಂದ కొందరు భక్తులు ఈ వాక్య అనుసారంగా విశ్వాసముతో సువార్త ప్రకటించడానికి ప్రవహించే నదులను దాటడానికి నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి ఉన్నారు. హల్లెలూయా. ಮುಂದೇನಾಯ್ತು? తర్వాత ఏం జరిగింది? ಅಲ್ಲಿ ಬರ್ತದೆ, అక్కడ రాయబడింది, ఈ విశ్వాసದ ನಡೆಗೆ ಅಡ್ಡಲಾಗಿ ಏನೋ ಬಂತು. ఈ విశ్వాసపు నడకకు అడ్డముగా ఏదో వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. 30ನೇ ವಚನ ಹೇಳ್ತದೆ, ಗಾಳಿ. 30వ వచనం చెప్తుంది, గాలి. ಓ, ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ನಡೆಗೆ ಅಡ್ಡಲಾಗಿ ಬೀಸುವಂತ ಗಾಳಿ. మా విశ్వాసపు నడకకు అడ్డుగా ప్రవహించు గాలి. ನಾನು ಯೇಸುನೊಂದಿಗೆ ನಡೆಯುವಾಗ ಅದಕ್ಕೆ ಅಡ್ಡಲಾಗಿ ಬೀಸುವ ಗಾಳಿ. నేను యేసుతో పాటు నడిచే ప్రయాసంలో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా వీచు గాలి. ಏನಾದ್ರೂ ಇದೆಯಾ ನೋಡ್ರಿ, ఏమైనా ఉందా చూడండి, ಏನಾದ್ರೂ ಇದೆಯಾ ನೋಡ್ರಿ, ఏదైనా ఉందా గమనించండి. ಹಾಗಾದ್ರೆ ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ನಡೆಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಒಂದು ಗಾಳಿ ಬೀಸ್ತದೆ. అలాగైతే మన విశ్వాసపు నడకకు వ్యతిరేకంగా ఒక గాలి ಆ వీస్తుంది. ಗಾಳಿ ನಮ್ಮನ್ನ ಅವಿಶ್ವಾಸದಲ್ಲಿ ಬೀಳುವಷ್ಟು ರಭಸವಾಗಿರ್ತದೆ. ఆ గాలి మనలను అవిశ్వాసంలోనికి నెట్టివేసేటువంటి ప్రబలంగా బలంగా ఉంటది. ಆ ಅವಿಶ್ವಾಸ ಬರುವಾಗ ಆಗುವ ಪರಿಣಾಮ ಇಲ್ಲಿ ಬರ್ತದೆ. ఆ విశ్వాసము కలగగా దాని పరిణామము ఇందులో రాయబడింది. ನೀರಿನ ಮೇಲೆ ನಿಂತಿದ್ದವನು ಹಾಗೇ ಈಗ ಮುಳುಗುತ್ತಿದ್ದಾನೆ. ఆ గాలి దెబ్బకు నీళ్ళ మీద నిలిచిన మనిషి ఇప్పుడు మునగసాగిండు. హల్లెలూయా. ಹಾಗಾದ್ರೆ ಇಲ್ಲಿ ಗಮನಿಸಬೇಕು, అలాగైతే ఇందులో గమనించాలి, ನಮ್ಮ ವಿಶ್ವಾಸವನ್ನ ಕದಲಿಸುವ ಗಾಳಿ, మన విశ్వాసాన్ని కదిలింపచేసే ನಮ್ಮನ್ನ ಅವಿಶ್ವಾಸದಲ್ಲಿ ಬೀಳಿಸುವ ಗಾಳಿ, మనలను అవిశ్వాసములోనికి దొబ్బివేసే గాలి, ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ ನಡೆಯುವಾಗ ನಮ್ಮನ್ನು ಮುಳುಗಿಸುವುದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಪಡುವ ಗಾಳಿ, క్రీస్తుతో నడిచే సమయంలో మనలను ముంచివేసే ప్రయాసపడే గాలి. ಇದನ್ನು ನಾವು ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ಗಮನಿಸಬೇಕು. దీనిని మనం ఒక హెచ్చరికతో గమనించాలి. ಹಾಗಾದ್ರೆ ಈಗ ಯೇಸುವಿನ ಜೊತೆ ನಡೀತಿರ್ಬೇಕಾದ್ರೆ ನಾನು ನೀರಿನ ಮೇಲೆ ನಡೀತಿದ್ದೇನೋ ಅಥವಾ ನೀರಿನಲ್ಲಿ ಮುಳುಗ್ತಿದ್ದೇನೋ? అలాగైతే నేను ఇప్పుడు యేసుతో పాటు నడిచే సమయంలో నేను యేసుతో పాటు నడుస్తున్నానా లేదా నీళ్ళలో మునిగిపోతున్నానా? ಆಗಾಗ ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳಿ, ನನ್ನ ವಿಶ್ವಾಸ ಏರ್ತಾ ಇದೆಯಾ, ನಿಂತಿದ್ಯಾ, ಕಡಿಮೆ ಆಗ್ತಿದ್ಯಾ? ఆ భాగాన్ని పరీక్షించుకోండి, నా విశ్వాసము నిలబడిందా, లేచిందా లేదా తగ్గించబడిందా? ದಯಮಾಡಿ ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳಿ. దయతో పరీక్ష ಎಲ್ಲರೂ చేసుకోండి. ಕೇಳಿದ್ರು, ಯೇಸುವಿನ ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ಮಟ್ಟ ನನಗೆ ತೋರಿಸಿಕೊಡು. యేసువే ನನ್ನ విశ్వాసం అంటే ನನಗೆ ತೋರಿಸಿಕೊಡು. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. దేవునికి స్తోత్రం. ಪೇತ್ರನ ಕೂಡಲೇ ಘಟನೆಗಳು ಚೆನ್ನಾಗಿದೆ. పేతురు యొక్క వెంటనే జరిగిన సంఘటనలు చాలా బాగున్నాయి. ಇಲ್ಲಿ ಬಹಳ ಇಷ್ಟವಾಗುವಂತ ವಿಷಯ ನನಗೆ ఇందులో చాలా ఇష్టమైనటువంటి విషయం నాకు ಯಾವುದಂದ್ರೆ, ఏంటంటే ಇಲ್ಲಿ ಪೇತ್ರ ಮುಳುಗುವಾಗ ఇందులో పేతురు మునిగే సమయంలో ಇದೆಲ್ಲ ನನ್ನಿಂದ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ఇదంతా నాకు కుదరదు అని చెప్పి ಆತನು ಕೂಡಲೇ ಈಜಾಡ್ಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಪಡಲಿಲ್ಲ. అతడు వెంటనే తనకు వచ్చిన ఈత కొట్టడానికి ప్రయాసపడాలి. ನನಗೆ ಹಳೆ ವಿದ್ಯೆ ಗೊತ್ತು, నాకు పాత విద్య తెలుసు. ಎಂತ ಆಳ ಸಮುದ್ರದಲ್ಲೂ ನಾನು ಈಜಬಲ್ಲೆ, ఎంత లోతైన సముద్రమైన ಎಂತ ಅಲೆಯಲ್ಲೂ ನಾನು ಈಜಬಲ್ಲೆ, ఎంత అలలు కొట్టినా నేను ఈత కొడతా. ನಾನು ಇಲ್ಲಿ ಈಜ್ತೇನೆ. నేను ఇక్కడ ఈత కొడతా. ತನ್ನ ಹಳೆಯ ವಿದ್ಯೆಗೆ ಹೋಗ್ಲಿಲ್ಲ, తన పాత విద్యలకు వెళ్ళలేదు. ಹಾಗಾದ್ರೆ ನಮ್ಮ ಯೇಸುವಿನೊಂದಿಗೆ ವಿಶ್ವಾಸದ ನಡೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಹಳೆಯ ಜ್ಞಾನಕ್ಕೆ, ಹಳೆಯ ಪ್ರಯತ್ನಕ್ಕೆ ಹೋಗಬಾರ್ದೆನ್ನುವುದಕ್ಕೆ ಒಳ್ಳೆ ಪಾಠ. మన యేసుక్రీస్తుతో పాటు ఉండేటువంటి నడకలో మన పాత జ్ఞానానికి, పాత విషయంలోనికి వెళ్ళకూడదు అనడానికి ఇది ఒక మంచి పాఠము. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆಮೆನ್. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ಈಗ ಇದು ಈಜಾಡ್ತಿಲ್ಲ, ఇప్పుడు ఇతడు ఈత కొట్టడం ಮುಳುಗ್ತಿದ್ದಾನೆ. మునిగిపోతున్నాడు. ಅಲ್ಲಿ ಈಗ ಎರಡನೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ. ఇందులో అక్కడ రెండో ప్రార్థన. ಏನದು ಪ್ರಾರ್ಥನೆ? ఏమి ఆ ప్రార్థన? ಸ್ವಾಮಿ ನನ್ನನ್ನು ಕಾಪಾಡು, ప్రభువా నన్ను రక్షించు.
ಅಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿದ ಅಂತ ಬರ್ದಿಲ್ಲ, అక్కడ ప్రార్థించిండు అని రాయబడింది. ಕೂಗಿಕೊಂಡ ಅಂತ ಬರ್ದ. కేకలు వేసిండు అని రాయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. ಕೆಲವೊಮ್ಮೆ ಜೋರಾದ ಪ್ರಾರ್ಥನೆ ಅವಶ್ಯ. కొన్నిసార్లు గట్టిగా కేకలు వేసే ప్రార్థన, ಜೋರಾದ ಪ್ರಾರ್ಥನೆಯ ವಾಕ್ಯ ನಮಗೆ ಪದೇ ಪದೇ ಕಲಿಸ್ತದೆ. కేకలు వేసి గట్టిగా బిగ్గరగా చేసే ప్రార్థన, ಅರಚಿ ಅರಚಿ ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆ ವಾಕ್ಯ ಕಲಿಸ್ತದೆ. గట్టిగా అరుస్తూ అరుస్తూ చేసే ప్రార్థన వాక్యం చెప్తుంది. ಕ್ರಿಸ್ತನ ಸಭೆ ಇದನ್ನ ಅಭ್ಯಾಸ ಮಾಡಲೇಬೇಕು. క్రీస్తు సంఘం దీన్ని అభ్యాసం చేసుకోవాలి. ಮೌನ ಪ್ರಾರ್ಥನೆ ಇದೆ, మౌన ప్రార్థన ಇದೆ, మౌనంతో ఉండే ప్రార్థన, నిట్టూర్చిన ప్రార్థన ಇದೆ, నిట్టూర్పు ప్రార్థన ఉంది, కన్నీరిನ ప్రార్థನೆ ಇದೆ, కన్నీటి ప్రార్థన ఉంది, నళ్ళాటದ ప్రార్థನೆ ಇದೆ, నలిగిపోయే ప్రార్థన ఉంది, కిరిచి కొగాడి ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆ, కేకలు వేసి బిగ్గరగా అరిచి వేసే కేకలు వేసే ప్రార్థన. హల్లెలూయా. ఓ జోರಾಗಿ ಕಿರಿಚಿಕೊಳ್ತಾ, ఓ గట్టిగా కేకలు వేస్తాడు. ಇದನ್ನ ಹೇಗೆ ಹೇಳ್ಬೇಕು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. నేను ఏ విధంగా చెప్పాలి? ಒಂದ್ ವೇಳೆ ಅಲೆಗಳ ಅಬ್ಬರಕ್ಕಿಂತಲೂ ಜೋರಾಗಿ ಕಿರಿಚಿದ್ದ, ఒకవేళ అలల సమూహపు ఆ ఘోషము కంటే బిగ్గరగా కేకలు వేసిండా, ಬಿರುಗಾಳಿಗಿಂತ ಬಲವಾಗಿ ಕೂಗಿದ್ನ, గాలి శబ్దం కంటే గొప్పగా కేకలు వేసిండా, ಓ ಆತನ ಹೋರಾಟಕ್ಕೆ ಮೀರಿ ಕೂಗಿದ್ದ. ఆమేన్. అతడు పోరాటానికి మించిగా కేకలు వేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. సభయే, సంఘమా, ಕ್ರಿಸ್ತನ ಸಭೆಯೇ, క్రీస్తు సంఘమా, ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, సహోదర ಮಕ್ಕಳೇ, పిల్లలారా, ಪರಿಸ್ಥಿತಿಗೆ ಮೀರಿ ದೇವರ ಮುಂದೆ ಜೋರಾದ ಧ್ವನಿಯಿಂದ ಪ್ರಾರ್ಥಿಸಿರಿ. పరిస్థితులకు మించిన బిగ్గర కేకలు దేవుని ఎదుట ప్రార్థించండి. ಇದು ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟ ಪ್ರಾರ್ಥನೆ. ఇదే దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థన. హల్లెలూయా. ಅನೇಕ ವಿಧದ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇದು ಒಂದು. చాలా విధమైన ప్రార్థనలలో ఇది ఒకటి. ಇವಾಗ ಯೇಸು ಏನ್ ಮಾಡ್ದ? ఇప్పుడు ఏం చేసిండు? ಈ ಆರಂಭದಲ್ಲಿ ಓದಿದ ಮಾತು, ప్రారంభంలో చదివిన మాట ಅಲ್ಲಿ ಬರ್ತದೆ, రాయబడి ಆ ಕ್ಷಣವೇ, వెంటనే, ಎಲ್ಲರೂ ಆ ಕ್ಷಣವೇ, ఆ క్షణమే, ಆ ಕ್ಷಣವೇ, ఆ క్షణమే. ನಾನು ಆರಂಭದಲ್ಲಿ ಒಂದು ಹೇಳಿದೆ, ದೇವರೇ ಇಲ್ಲಾದ ಅನುಭವ ನಮಗೂ ಬೇಕಂತ ಕೇಳಿದೆ. నేను ప్రారంభంలో చెప్పిన ప్రభు ఇక్కడ అయిన అనుభవం నాకు కావాలి. ಇಲ್ಲಿ ಅವರಿಗೆ ಏನ್ ಮಾಡಿದೆ, ನಮಗೂ ಮಾಡಂತ ಕೇಳಿದೆ. ప్రభు ఇక్కడ అతనికి ఏం చేసినావో మాకు చేయమని అడిగిన. ಸ್ವಾಮಿ ಕಾಪಾಡು, స్వామి కాపాడు, ಒಂದು ವೇಗದ ಕೂಗು, ఒక వేగమైన కేకలు. ಅದಕ್ಕೆ ಕೂಡ ಅಲ್ಲಿ ಬರ್ತದೆ దానికి వెంటనే ಆ ಕ್ಷಣವೇ, వెంటనే. హల్లెలూయా. హల్లెలూయా. ಆ ಪ್ರಾರ್ಥನೆ ಸ್ವರ ನಿಂತಿದೆಯಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ, ಆ ಕ್ಷಣವೇ, ఆ ప్రార్థన స్వరం ఆగిపోయిందో ఉందో తెలియదు, అప్పుడు వెంటనే ಯೇಸುವಿನ ಕೈಗಳು ಅವನನ್ನು ಹಿಡಿದದೆ. యేసు చేతులు అతని పట్టి ఉన్నాయి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಮುಗಿದ್ರ ಒಳಗೆ ಯೇಸುವಿನ ಕೈಗಳು ನಿನ್ನನ್ನು ಹಿಡಿತದೆ. ఈ ప్రార్థన ముగిసిపోయేక ముందే యేసు హస్తాలు నిన్ను పట్టుకుంటాయి. ఆమేన్. హల్లెలూయా. ನಿಮ್ಮ ಮೌನ ನಿಮ್ಮ ನಿರಾಶೆಯ ಮಟ್ಟವನ್ನ ತೋರಿಸ್ತಾ ಇದೆ. మీ మౌనము మీ నిరాశ స్థానాన్ని కనపరుస్తుంది. ನಿಮ್ಮ ಮೌನ ನಿಮ್ಮ ನಿರಾಶೆಯನ್ನ ತೋರಿಸ್ತಾ ಇದೆ. మీ మౌనము మీ నిరాశను కనపరుస్తుంది. ಹೀಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. మీకే ఈ మాట చెప్తున్నా. ನಿಮ್ಮ ನಿರಾಶೆ ಮಟ್ಟ ಎಷ್ಟಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ನಿಮ್ಮೊಳಗೆ ಉತ್ಸಾಹವನ್ನ ನೀವು ಹೊರ ತರ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. మీ నిరాశ మీలో ఎంతగా ఉన్నది అంటే మీలో ఉండే ఆ ఉత్సాహాన్ని పొంగే ఉత్సాహాన్ని బయటికి తీసుకురానికి ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಮುಗಿದೊಳಗೆ ಯೇಸುವಿನ ಕೈಗಳು ನಿಮಗೆ ಹಿಡಿತದೆ ಅಂದಾಗ ನೀವು ಜೋರಾಗಿ ಹಲ್ಲೆಲೂಯಾ ಹೇಳ್ಬೇಕಿತ್ತಲ್ಲ. మీరు మీ ప్రార్థన ముగిసిపోయక ముందే దేవుని హస్తం నిన్ను పట్టుకుంటదన్న పాటికి మీరు బిగ్గరగా హల్లెలూయా అని చెప్పాల్సినది. ನಿಮ್ಗೆ ಇದು ಆಗ್ತಿಲ್ಲ ಅನ್ನೋದಾದ್ರೆ ನೀವು ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನು ನಿಲ್ಲಿಸಿ ಸ್ತುತಿಯನ್ನು ಆರಂಭಿಸಿರಿ. ఈ విధంగా చెప్పడానికి కుదరటం లేదంటే మీరు మీ ప్రార్థనలను ఆపివేసి పాటలు పాడుతూ స్తుతించడం ప్రారంభించండి. ಆಗ ನಿಮ್ಮ 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 ಉತ್ಸಾಹ ಅದು ಒಳಗಿನಿಂದ ಬಿಡುಗಡೆ ಆಗ್ತದೆ. అప్పుడు మీ ఉత్సాహం అది లో నుండి అది విడుదల ದೇವರಿಂದ ಕೊಡ್ತಿರೋಂಥ ವಾಕ್ಯವೇ ಇದು. దేవుడు ఈ రోజు మీకు ఇస్తున్నటువంటి ఆ క్షణమే, వెంటనే, ಆ ಕ್ಷಣವೇ, ఆ వెంటనే. ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಇಲ್ಲಿ ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ಅನ್ನುವಂಥ ಪದ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ 55 ಸತಿ ಬರ್ತದೆ. క్రొత్త నిబంధన గ్రంథంలో వెంటనే అని రాయబడిన మాట దాదాపుగా 55 సార్లు రాయబడింది. ಒಂದು ವೇಳೆ ಕೂಡಲೇ, ಆ ಕ್ಷಣವೇ, ಈ ರೀತಿ ಈ ವಿಧದಲ್ಲಿ ಅದು ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ 55 ಸತಿ ಬರ್ತದೆ. ఆ వెంటనే, ఆ సమయంలోనే, ఆ క్షణములోనే ఈ విధంగా చెప్పబడేటువంటి మాటలు 55 సార్లు క్రొత్త నిబంధనలో కనబడతాయి. ಅದರೆಲ್ಲರಿಗಿಂತ ಅತಿ ಹೆಚ್ಚಾಗಿ ಆ ಪದವನ್ನು ಬಳಸಿದವನು ಮಾರ್ಕನು. కానీ ఎక్కువ శాతము ఈ మాటను చెప్పిన వాడు మార్కు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ದೇವರು ಕೂಡಲೇ ಅದ್ಭುತ ಮಾಡುವನೆನ್ನುವುದಕ್ಕೆ ಆತನು ಆಮೆನ್. ಆಮೆನ್. ಆತನು ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ 16ರಿಂದ 18 ಸಾರಿಯೋ ಅಥವಾ 17 ಸಾರಿಯೋ ಆತನು ಬರೀತಾನೆ ಕೂಡಲೇ 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 ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ఆ దేవుడు వెంటనే వేగంగా అద్భుతం చేసే దేవుడు అని చెప్పడానికి మార్కు 16 సార్లు 17 సార్లు వెంటనే ಮತ್ತಾಯ ಒಂದು 5-6 ಸತಿ ಇರಬಹುದು. మత్తయి ఒక 5-6 సార్లు రాశాడు. ಲೂಕ ಒಂದು ವೇಳೆ 13 ಸತಿ ಇರಬಹುದು. లూకా ఒక 13 ఉండొచ్చు. ಇನ್ನು ಮಿಕ್ಕ ಭಾಗಗಳನ್ನ ಯೋಹಾನ ಮತ್ತೆ ಇನ್ನು ಕೆಲವರು ಬರೀತಾರೆ. మిగిలిన భాగాలను యోహాను మరియు ఇతరులు అపోస్తలులు. హల్లెలూయా. హల్లెలూయా. ಅದರ ಮಾರ್ಕ್ ಇದನ್ನು ಅಧಿಕ ಸತಿ ಬರೀತಾರೆ. కానీ మార్కు దీన్ని ఎక్కువ శాతం ఎక్కువ సార్లు రాస్తారు. 4 ಮಂದಿ ಸುವಾರ್ತಿಕರು ಇದನ್ನ ಬರೀತಾರೆ. 4 సువార్తికులు రాస్తారు. ಅತಿ ಹೆಚ್ಚು ಸುವಾರ್ತೆಗಳಲ್ಲಿ ಸಿಗ್ತದೆ.
ఎక్కువ శాతం సువార్తలలో కనబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ದೇವರಿಂದ ಉತ್ತರಕ್ಕಾಗಿ ಕಾದು 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 ನಾವು ನಿರಾಶೆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದೇವೆ. దేవుని నుండి జవాబును కోసం వేచి ఉండి నిరాశ స్థితిలో ఉన్నాం. ಹಾಗಾದ್ರೆ ಅಂತವರಿಗೆ ಇಲ್ಲಿ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ, అలాగైతే అలాంటి వారికి ఇక్కడ వాక్యం చెప్తుంది, ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಮುಗಿದೊಳಗೆ ಆತನು ಜವಾಬು ಕೊಡುವ ದೇವರು. హల్లెలూయా. మీ ప్రార్థన ముగిసే లోపే దేవుడు జవాబునిచ్చే దేవుడు మీ దేవుడు. హల్లెలూయా. 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 ಈ ಮಾತುಗಳು ನಿಮ್ಮೊಳಗಿರುವಂತ ನಿರಾಶೆಯನ್ನು ಚೂರು ಚೂರು ಮಾಡಿಬಿಡದು. ఈ మాటలు మీలో ఉండే నిరాశను ముక్కలు ముక్కలుగా చేయనుగా. హల్లెలూయా. ఆమేన్. ಈ ವಾಕ್ಯವು ನಿಮ್ಮೊಳಗಿರುವಂತ ನಿರುತ್ಸಾಹವನ್ನು ಚೂರು ಚೂರು ಮಾಡಿಬಿಡಲಿ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಹೆಸರು. ఈ వాక్యము మీలో ఉండే నిరుత్సాహాలను ముక్కలు ముక్కలుగా చేయనుగా యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది 31 ఆ క్షణವೇ యేసు ಕೈ ಚಾಚವನ್ನು ಹಿಡಿದು వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని. ಮುಂದಿನ ಮಾತನ್ನ ಸರಿಯಾಗಿ ಗಮನಿಸಬೇಕು. ముందు మాటను సరిగ్గా గమనించాలి. ಅಲ್ಲಿ ಆತನ ಏನ್ ಹೇಳ್ತಾನೆ, ఇక్కడ ఆయన ఏం చెప్తాడు? ಅಲ್ಪ ವಿಶ್ವಾಸಿಯೇ, అల్ప విశ్వాసి, ಯಾಕೆ ಸಂದೇಹ ಪಟ್ಟೆ? ఎందుకు అవిశ్వాసము పొందుకున్నావు? ಇಲ್ಲಿ ಯೇಸುವನನ್ನ సందేహపడితివి. ಬೈತಿದ್ದಾನಲ್ಲ, ఇప్పుడు యేసు తిడుతున్నాడా? ಅಲ್ಪ ವಿಶ್ವಾಸ ಯಾಕೆ ಸಂದೇಹ ಪಟ್ಟೆ ಬೈತಿದ್ದಾನಲ್ಲ, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించినావు? తిడుతున్నాడు కదా. ದಯವಿಟ್ಟು ಯಾರು ಅದನ್ನ ಆತನನ್ನು ಬೈತಿದ್ದಾನೆ ಅಂತ ಭಾವಿಸಬೇಡ. దయతో ఈ సందర్భంలో యేసు పేతురును తిడుతున్నాడు అని అనుకోవద్దు. ಅವಿಶ್ವಾಸಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಬೈದಿರ್ಬೋದು. అల్ప విశ్వాసి అంటే తిట్టిండొచ్చు. అవిశ్వాసి అంటే తిట్టిండొచ్చు. ಅಲ್ಪ ವಿಶ್ವಾಸ ಅಂತ ಬೇಕಾದ್ರೆ ಬೈತಿಲ್ಲ. అల్ప విశ్వాసం అంటే అక్కడ తిట్టలేదు. ಅವಿಶ್ವಾಸ ಅಂತ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ನಂಬಿಕೆನೇ ಇಲ್ಲದ ಪರಿಸ್ಥಿತಿ. అవిశ్వాసి అన్నట్లయితే విశ్వాసం పరిపూర్ణంగా లేని పరిస్థితి. ಆದ್ರೆ ಅಲ್ಪ ವಿಶ್ವಾಸ ಎನ್ನುವಾಗ కానీ అల్ప విశ్వాసి అని చెప్పేటప్పుడు ಯೇಸು ಅವನೊಳಗೆ ಶ್ರೇಷ್ಠ ವಿಶ್ವಾಸ ಕಂಡಿದ್ದಾನೆ. యేసు అతనిలో ఇంత కొంచెం విశ్వాసాన్ని కనుగొని ఉన్నాడు. ಹಾಗಾಗಿ ಆತನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, కాబట్టి అతను చెప్తున్నాడు, ಪೇತ್ರ పేతురు పేతురు, ನಿನ್ನೊಳಗೆ ಸ್ವಲ್ಪ ವಿಶ್ವಾಸ ಇದೆಯಲ್ಲ, నీలో అల్ప విశ్వాసం ఉన్నది కదా. ಓ ಇಷ್ಟು ದೊಡ್ಡ ಸಮಸ್ಯೆಯನ್ನು ಎದುರಿಸಲಿಕ್ಕೆ ಅದು ಸಾಕು ಪೇತ್ರ. ఓ ఇంత గొప్ప సమస్యను ఎదిరించడానికి అది చాలు పేతురు. హల్లెలూయా. హల్లెలూయా. ನೋಡಿ ಆತನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, మిమ్మల్ని చూసి ఆయన చెప్తున్నాడు, ಚಿಟ್ಟಿ ಚಿಟ್ಟಿ చిట్టి చిట్టి, ನಿನ್ನೊಳಗಿರುವ ಆ ವಿಶ್ವಾಸ ಸಾಕು, నీలో ఉండే ఆ కొంచెం విశ్వాసం ఆ ಸ್ವಲ್ಪ చాలు. ವಿಶ್ವಾಸವೇ ఆ ಸಾಕು. కొంచెం విశ్వాసమే ಆ చాలు. ದೊಡ್ಡ ಬೆಟ್ಟವನ್ನು ಮುರಿದಾಗ್ತದೆ. ఆ పెద్ద కొండనే విరగొడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ನವ್ಯ, నవ్య, ನಿನ್ನಲ್ಲಿದ್ದ ಸ್ವಲ್ಪ ವಿಶ್ವಾಸ నీలో ఉండే ಸಾಕು. ఆ కొంచెం విశ్వాసమే చాలు. ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ಸಮಸ್ಯೆಗಳನ್ನ ಅದು ಜಯಿಸ್ತದೆ. నీ సమస్త సమస్యని అది జయిస్తుంది. ಸೈತಾನನ ಸಾಮ್ರಾಜ್ಯವನ್ನು ಉರುಳಿಸಿ ಆಗ್ತದೆ. సాతాను సామ్రాజ్యాన్ని పడి కొడుతుంది. ಇಲ್ಲಿ ಆತನು ಬೈತಿಲ್ಲ, ఇక్కడ ఆయన తిట్టడం లేదు. ನಿಮ್ಮ ವಿಶ್ವಾಸವನ್ನ నీ ಬಲಪಡಿಸುತ್ತಿದ್ದಾನೆ, విశ్వాసాన్ని ನಿಮ್ಮನ್ನು బలపెడుతున్నాడు, ಉತ್ತೇಜಿಸುತ್ತಿದ್ದಾನೆ, నిమ్మలను ఉత్సాహపరుస్తున్నాడు, ನಿಮ್ಮನ್ನು ಹೊಗಳುತ್ತಿದ್ದಾನೆ, నిమ్మలను పొగుడుతున్నాడు. ನಿನ್ನೊಳಗೆ ಜಯಿಸುವಂತ ವಿಶ್ವಾಸ ಇದೆ ಅಂತ ನಿಮಗೆ ತೋರಿಸಿಕೊಡ್ತಿದ್ದಾನೆ. నీలో జయించడానికి కావాల్సిన విశ్వాసం ఉన్నది అని నీకు కనపరుస్తున్నాడు. ನಿನಗೆ ಬಂದಿರುವಂತ ಎಲ್ಲ ಕಷ್ಟಗಳನ್ನ ಹೋಗಲಾಡಿಸುವಂತ ಸಣ್ಣ ವಿಶ್ವಾಸ ನಿನ್ನೊಳಗೆ ಆ ಬೀಜ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. నీకు వచ్చినటువంటి సమస్త కష్టాల నుండి విడిపించేటువంటి విశ్వాసపు విత్తనం నీలో ఉంది. ಒಬ್ಬ ವಿಧವೆ ಎಲೀಷನ ಬಳಿಗೆ ಬಂದಾಗ ಎಲೀಷ ಕೇಳಿದ ನಿನ್ನ ಬಳಿ ಏನಿದೆ? ఒక విధవరాలు ఎలీషా యొద్దకు వచ్చినప్పుడు ఎలీషా అడిగిన నీ యొద్ద ఏముంది? ಆಕೆ ಹೇಳ್ತಾನೆ, ನನ್ನ ಹತ್ರ ಇರೋದು ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆ ಅಷ್ಟೇ. ఆమె చెప్తుంది, కొంచెం నూనె మాత్రమే ఉంది. ಹಾಗಾದ್ರೆ ನೀನು ಪಾತ್ರೆಗಳನ್ನ ಶೇಖರಿಸಿ ಅದ್ರಲ್ಲಿ ಅದನ್ನ ಎಣ್ಣೆನ ಒಯ್ಯಿ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. అలాగైతే పాత్రలన్నీ సేకరించి వాటిలో నూనెను పోయమని చెప్తాడు. ಇಷ್ಟ ಎಣ್ಣೆ ಇದ್ರೆ ಸಾಕು, ಅದನ್ನ ಕೊಳಗುಗಳಲ್ಲಿ ಒಯ್ಯಿ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ఆ ఇంత నూనెనే చాలు, పెద్ద పెద్ద పాత్రలో పోయమని చెప్తాడు. ಓ ಆಕೆ ಇಬ್ಬರು ಗಂಡು ಮಕ್ಕಳು ಹೋಗಿ ಮನೆಗಳಿಂದ ಕೊಳಗ, ಪಾತ್ರೆ, ಅಂಡ ಎಲ್ಲವನ್ನ ಮನೆಗೆ ತಂದ್ರು. ఆమె తన ఇద్దరు పిల్లలందరూ ఇంటింటికి వెళ్ళి పెద్ద పెద్ద పాత్రలన్నీ అందరి యొక్క తీసుకొని వచ్చేసిండ్రు. ಓ ಈಗ ತಾಯಿ ಒಂದೊಂದನ್ನ ಒಯ್ಲಿಕ್ಕೆ ಆರಂಭಿಸ್ತಾಳೆ. ఆ ఒక్కొక్క పాత్రలో ఆ తల్లి పోయడానికి ಒಂದೊಂದು ಕೊಳಗನ್ನು ತುಂಬಿಸ್ಲಿಕ್ಕೆ ಆರಂಭಿಸ್ತಾಳೆ. ఒక్కొక్క పాత్ర నింపడానికి ప్రారంభిస్తుంది. ಎಲ್ಲಾ ಪಾತ್ರೆಗಳು ಕೊಳಗಗಳು ತುಂಬುತ್ತಾ ಬಂತು. సమస్త పాత్రలు అన్ని నిండుతూ వచ్చినాయి. ಮಕ್ಕಳು ಓಡ್ತಾರೆ, పిల్లలు పరిగెత్తుతారు. ಓ ಆಂಟಿ ನಿಮ್ಮ ಮನೇಲಿ ಏನಾದ್ರೂ ಎಕ್ಸ್ಟ್ರಾ ಪಾತ್ರೆ ಕೊಡ್ರಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఎదురింటికి పోయి ఆంటీ ఇంకేమైనా పాత్రలు ఉంటే ఇవ్వమని అడుగుతారు. ಚಿಕ್ಕಮ್ಮ ಏನಾದಿದ್ರೆ ಕೊಡ್ರಿ. ఆంటీ ఏమైనా ఉంటే ಅತ್ತೆ ನಮ್ಮ ಮನೆಗೆ ಇನ್ನೂ ಪಾತ್ರೆಗಳು ಬೇಕಂತಾರೆ. అక్క ఇంకా పాత్రలు మాకు కావాలి అని. ಅಕ್ಕಪಕ್ಕ ಮನೇಲಿದೆ ಎಲ್ಲಾ ಪಾತ್ರೆಗೆ ಇವ್ರ ಮನೇಲಿ చుట్టుపక్కల ఉండేటువంటి పాత్రలన్నీ అందరింటి ఈ ఇంట్లోనే ఉన్నాయి. ಸಣ್ಣ ಪಾತ್ರೆಯಿಂದ ಎಣ್ಣೆನ ಎಲ್ಲದಕ್ಕೂ ತುಂಬಿಸಲಾಗಿದೆ. ఆ చిన్న చేతిలో ఉన్నటువంటి ఆ సన్న నూనెను అన్ని పాత్రలకు నింపబడినాయి. ಇನ್ನು ಪಾತ್ರೆ ಕೇಳಿದ್ರೆ ಪಾತ್ರೆ ಇಲ್ಲ. ఇంకా పాత్రలు అడిగితే పాత్రలే లేవు. ಆ ಎಣ್ಣೆ ಉಕ್ಕದು ನಿಲ್ತು. ఆ నూనె పొంగడం ఆగిపోయింది. ಓ ಈಗ ಹೋಗಿ ಮತ್ತೆ ಪ್ರವಾದಿ ಬಳಿಗೆ ಹೋಗ್ತಾಳೆ. ఇప్పుడు మరలా ప్రవక్త కాడికే వెళ్ళింది. ಆಕೆ ಹೇಳ್ತಾಳೆ, ಎಲ್ಲ ತುಂಬಿಸಿ ಆಯ್ತು. ఆ ప్రవక్త అంటది సమస్త పాత్రలు నింపి అయింది. ಪ್ರವಾದಿ ಅದ್ಭುತವಾದ ಮಾತು ಹೇಳ್ತಾನೆ, ప్రవక్త గొప్ప మాట ನಿನ್ನ పలుకుతాడు. ಗಂಡನ ಸಾಲ ತೀರಿಸು,
నీ భర్త చేసిన అప్పులు తీర్చు. ನಿನ್ನ ಜೀವಿತ ಜೀವಿಸ್ಕೋ. నీ జీవితం జీవించడానికి ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೂ ಅದರಲ್ಲಿ ನಿಮ್ಮ ಮಕ್ಕಳ ಜೀವಿತ ನಡೆಸು. నీ పిల్లల జీవితాన్ని దాంతోనే ಮೂರು ಕಾಲದ ಸಮಸ್ಯೆಯನ್ನ ಒಂದೇ ಘಟನೆಯಲ್ಲಿ ದೇವರು ತೀರಿಸ್ತಾನೆ. 3 కాలాల సమస్యలను దేవుడు ఒకే సంఘటనలో పరిహారం. ಸತ್ತುವಾದ ಗಂಡನು ಮಾಡಿದ ಸಾಲ ಹಿಂದಿನ ಕಾಲದ ಸಮಸ್ಯೆ. చనిపోయిన భర్త చేసినటువంటి అప్పు అది గతించిన కాలంలో చేసిన. ನೀನು ಜೀವನ ಮಾಡು, ನಿನ್ನ ವರ್ತಮಾನ ಕಾಲ, ನಿನ್ನ ಈಗಿನ ಕಾಲ. నీవు జీవించడానికి అనడం ఇప్పుడు ప్రస్తుత కాలాన్ని వర్తమాన కాలాన్ని సూచిస్తుంది. ನಿನ್ನ ಜೀವನ, నీ జీవితం, ನಿನ್ನ ಮಕ್ಕಳ ಜೀವನಕ್ಕಿಂತ ತಕ್ಕೋ, నీ పిల్లల జీవితానికి ಅದು తీసుకో. ಭವಿಷ್ಯತ್ತಿನ ವಿಚಾರ. అది భవిష్యత్తు రాబోయే కాలము. హల్లెలూయా, హల్లెలూయా. ನಿನ್ನ ಬಳಿ ಏನಿದೆ? నీ యొద్ద ఏముంది? ಓ ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆ ಇದೆ, కొంచెమే నూనె ఉంది. ಓ ಇಲ್ಲಿ యేసు ಹೇಳ್ತಿದ್ದಾನೆ, యేసు చెబుతున్నాడు, ಓ ಪೇತ್ರ ಪೇತ್ರ, పేతురు ನಿನ್ನ ಬಳಿ ಏನಿದೆ? నీలో యొద్ద ఏముంది? ನನ್ನ ಕಣ್ಣುಗಳಿಗೆ ನಿನ್ನಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ವಿಶ್ವಾಸ ಕಾಣ್ತಾ నా ಇದೆ. కనులకు నీలో ఉండే కొంచెం విశ్వాసం కనబడుతుంది. ಎಲ್ಲಾ ಬಿರುಗಾಳಿನ ನಿಲ್ಲಿಸುವ ఈ ವಿಶ್ವಾಸ, సమస్త గాలిని ఆపగలిగే ಎಲ್ಲಾ విశ్వాసం, ಅಲೆಗಳನ್ನು ಅಡಗಿಸುವ ವಿಶ್ವಾಸ, సమస్త అలలను అణిచివేసే విశ్వాసం, ನೀನು ಮುಳುಗುತ್ತಿರುವ ಈ ನೀರಿನಿಂದ ಮೇಲಕ್ಕೆದ್ದು ಎದ್ದೇಳುವ ವಿಶ್ವಾಸವನ್ನು, నీవు మునిగిపోతున్న ఆ స్థలములో ఉండే నీళ్ళ నుండి పైకి లేవడానికి సామర్థ్యం, ನಾನು ನಡೆದಂತೆ ನನ್ನ ಸಂಗಡ ನಿನ್ನ ಮೇಲೆ ಈಗ ನೀನು ಹೆಜ್ಜೆ ಇಟ್ಟು ನಡೆದು ಜಯಶಾಲಿಯಾಗುವ ವಿಶ್ವಾಸವನ್ನು, నేను నడిచిన వలె నీవు నీళ్ళ మీద నడిచి జయశాలిగా మార్చడానికి కావలసిన విశ్వాసం, ನೀನೀಗ ಮುಟ್ಟಬೇಕಾದ ಗುರಿಯನ್ನು ಮುಟ್ಟುವ ವಿಶ್ವಾಸವದು, నీవిప్పుడు వెళ్ళవలసిన గమ్యాన్ని చేరవలసిన విశ్వాసం అది. ನಿನ್ನಲ್ಲಿರುವ ಈ ಸಣ್ಣ ವಿಶ್ವಾಸ, ಅಲ್ಪ ವಿಶ್ವಾಸ ಅಷ್ಟು ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡ್ತದೆ. నీలో ఉండే ఈ కొంచెం అల్ప విశ్వాసం అంత గొప్ప కార్యాలను చేయగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసు ಗಾಳಿಯನ್ನು ಗದರಿಸಿಲ್ಲ, ఇప్పుడు యేసు గాలిని గద్దించడం ಇವನ లేదు. ವಿಶ್ವಾಸವನ್ನಷ್ಟೇ ಬಲಪಡಿಸಿದ, విశ్వాసం అంతటిని ತನ್ನ ಕೈ ಚಾಚಿ ಅವನನ್ನ ಮೇಲಕ್ಕೆ తన చేయి ಎತ್ತಿದ. చాచి తన చేతితో పైకి లేపిండు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ಈಗ ಯೇಸು ಪೇತ್ರ ಇಬ್ರು ದೋಣಿ ಬಳಿಗೆ ನಡೀತಾರೆ. ఇప్పుడు యేసు మరియు పేతురు దోణి యొద్దకు నడుస్తున్నారు. ಇನ್ನು ಗುರಿ ಮುಟ್ಟದ ದೋಣಿ, అది ఇప్పుడు అద్దరికి చేరుకోని. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ನೀನು ಗುರಿ ಮುಟ್ಟದ ಸಂದರ್ಭಗಳನ್ನ ನೀನು ಕಾಣುವಾಗ ಯೇಸುವಿನೊಂದಿಗೆ ನೀನು ಅದರ ಬಳಿಗೆ ನಡೆ. నీవు అద్దరి కాని సందర్భాలలో నడిచే సమయములో నీవు యేసుతో పాటు అడుగు వేయి. ಓ ಶೇಖರ್ನ ನೋಡಿ, ಶೇಖರ್ನ ಜೀವಿತ ಮುಂದೆ ಹೇಗೆ ಎಂಬುದಾಗಿ ಯೋಚಿಸ್ತಿರೋ, ನೀವು ಮತ್ತೆ ಯೇಸು ಜೊತೆಯಾಗಿ ನಡೀರಿ, ಶೇಖರ್ ಗುರಿ ಮುಟ್ಟುತ್ತಾನೆ. ఈ శేఖర్ అన్న జీవితపు ముందు గురి ఏమిటో అని ఆలోచనతో మీరు ఉన్నట్లయితే, యేసు మీరు జతలో నడిచినట్లయితే శేఖర్ అన్న చేరవలసిన గమ్యాన్ని, ನಮ್ಮ ಮಕ್ಕಳ ಭವಿಷ್ಯ ಏನು, మా పిల్లల ನಮ್ಮ ಕುಟುಂಬದ ಭವಿಷ್ಯ ಏನು, మా కుటుంబ ನನ್ನ ಮಗಳ ಭವಿಷ್ಯ ಏನು, మా గృహపు భవిష్యత్తు ఏమిటి? ಅದಕ್ಕಾಗಿ ಒಂದು ಅಲ್ಪ ವಿಶ್ವಾಸವಾಗಿದೆ. దాని కొరకు అంతే అంత అల్ప విశ్వాసం. ಯೇಸುವಿನೊಂದಿಗೆ ನಡೆಯುವುದಕ್ಕೆ ಅದು ಸಾಕು. యేసుతో నడవడానికి అది చాలు. ಯೇಸುವಿನ ಜೀವಿತದಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಅದು యేసు ಸಾಕು. నీ జీవితంలో అద్భుతం చేయడానికి అది చాలు. ಗಾಳಿಯನ್ನ ಅಡಗಿಸುವುದಕ್ಕೆ ಅದು ಸಾಕು. గాలిని అణిచివేయడానికి అది ಅಲೆಗಳನ್ನ చాలు. ಶಾಂತ ಮಾಡುವುದಕ್ಕೆ ಅದು అలలను ಸಾಕು. శాంతపరచడానికి అది ನೀನು ಮುಳುಗಿದ చాలు. ಸ್ಥಿತಿಯಿಂದ ಮೇಲೆ ಬರುವುದಕ್ಕೆ ಅದು నీవు ಸಾಕು. మునిగిన పరిస్థితిలో నుండి పైకి రావడానికి అది ಯೇಸುವಿನೊಂದಿಗೆ చాలు. ನೀರಿನ ಮೇಲೆ ಅಸಾಧ್ಯ ನಡೆಯುವುದಕ್ಕೆ ಅದು ಸಾಕು. యేసుతో పాటు నీటి మీద అసాధారణమైన నడకను నడవడానికి అది చాలు. ಅಸಾಧ್ಯ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಯೇಸುವಿನೊಂದಿಗೆ ನಡೆಯುವುದಕ್ಕೆ ಅದು ಸಾಕು. అసాధ్యమైన పరిస్థితిలో యేసుతో పాటు నడవడానికి అది చాలు. ಓ ಗುರಿ ಮುಟ್ಟದ ದೋಣಿಯ ಒಳಗೆ ನೀನು ಯೇಸುವಿನೊಂದಿಗೆ ಪ್ರವೇಶಿಸುವುದಕ್ಕೆ ಅದು ಸಾಕು. గురి అద్దరిని ప్రవేశించేటువంటి ఆ గురి యొద్దకు ప్రవేశించడానికి నీవు యేసుతో అడుగు వేయడమే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ನೀನು ಗುರಿ ಮುಟ್ಟೆ ಮುಟ್ಟುತ್ತಿ. నీవు అద్దరి చేరుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ಓ ಆ ಸಣ್ಣ ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆ ಸಾಕು, నా కొంచెము నూనె ಆ చాలు. ಸ್ವಲ್ಪ ವಿಶ್ವಾಸ ఆ ಸಾಕು, కొంచెము విశ్వాసము ಆ చాలు. ಸ್ವಲ್ಪ ಅಭಿಷೇಕ ఆ ಸಾಕು, కొంచెం అభిషేకము ಓ చాలు. ಗೊತ್ತಿರುವ ಸಣ್ಣ ವಾಕ್ಯಗಳು ಸಾಕು, తెలిసిన కొన్ని వాక్యాలు చాలు. ಓ ವಾಕ್ಯ ಭರಿತವಾದ ಸಣ್ಣ ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತ ಸಾಕು. వాక్యముతో కూడిన ప్రార్థన జీవితము సన్నది చాలు. ಇರುವಂತ ವಿಶೇಷ ಪೇತ್ರ ದೃಷ್ಟಿ ಎಲ್ಲವೂ ಯೇಸುವಿನ ಮೇಲೆ ಇದೆ. ఇక్కడ ఉండే విశేషత పేతురు దృష్టి మొత్తం యేసు మీదే ఉంది. ಓ ಗಾಳಿಯ ಮೇಲೆ ಇಲ್ಲ, గాలి మీద లేదు, ಅಲೆಗಳ ಮೇಲೆ ಇಲ್ಲ, అలల మీద లేదు, ದೋಣಿಯ ಕಡೆ ಇಲ್ಲ, దోణి మీద లేదు. ಅವನು ಮುಳುಗುವಾಗ ಬೇರೆ ಶಿಷ್ಯರು ಗೇಲಿ ಮಾಡಿದ್ರೆ ಅದರ ಕಡೆ ಇಲ್ಲ. అతను మునిగేటప్పుడు శిష్యులందరూ అపహాస్యం చేసిరు, వాటి వైపు లేదు. ಓ ಆತನು ಮುಳುಗುವಾಗ ಆತ ದೃಷ್ಟಿ ಬೇರೆಲ್ಲೂ ಇಲ್ಲ. అతను మునిగేటప్పుడు అతని దృష్టి మొత్తం వేరే మీద ಎಲ್ಲವೂ ಯೇಸುವಿನ ಕಡೆಗೆ. అంత యేసు మీదే. ಆತನ ಕೂಗು ಯೇಸುವಿನ ಕಡೆಗೆ, ఆయన పలుకు యేసు మీదే, ಆತನ ಕೈ ಯೇಸುವಿನ ఆయన ಕಡೆಗೆ. చేయి యేసు మీదే. ಅಲ್ಲಿ ಆತನು ಕೈ ಚಾಚಿದ್ದಾನೆ, అక్కడ అతడు చేయి చాచి ఉన్నాడు. ಆತನು ಕೈ ಚಾಚಿದ್ದಾನೆ. అతడు చేయి చాచి ఉన్నాడు. ಓ ಆತನ ಕಡೆಗೆ ಯೇಸು ಕೈ ಚಾಚಿದ್ದಾನೆ, అతని వైపు యేసు చేయి చాచి ఉన్నాడు. ನಿನ್ನ ಕಡೆಗೆ ಯೇಸು ಕೈ ಚಾಚಿದ್ದಾನೆ. అలాగే నీ వైపు యేసు చేయి చాచి ఉన్నాడు. ಧೈರ್ಯವಾಗಿ ಹೇಳ್ತಾನೆ, ಯೇಸು ಈಗ ನಿನ್ನ ಕಡೆಗೆ ಕೈ ಚಾಚಿ. ధైర్యముగా చెబుతున్న యేసు ఇప్పుడు నీ వైపుగా చేయి చాచి ఉన్నాడు. ಓ ವಿಶ್ವಾಸದೊಂದಿಗೆ ನಿನ್ನ ಕೈ ಆತನ ಕೈಗಳನ್ನ ಹಿಡ್ಕೊಳ್ಳಲಿ. విశ్వాసముతో నీ హస్తము ఆయన వస్త్రము పట్టుకొనును గాక. ಈ ವಾರದಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ, ఈ వారంలో మనం ಈ ప్రార్థిస్తాం. ಅನುಭವ ನನ್ನ ಅನುಭವ ఈ ಆಗಲೇಬೇಕು. అనుభవం నా అనుభవముగా ನನ್ನ మారాల్సిందే. ವಿರುದ್ಧವಾಗಿ ಬೀಸುತ್ತಿರುವ ಬಿರುಗಾಳಿ ನಿಲ್ಲಲೇಬೇಕು. నాకు వ్యతిరేకంగా వీచు గాలి అది ನನಗೆ ఆగిపోవాలి. ವಿರುದ್ಧವಾಗಿ ಅಲೆಗಳು ಶಾಂತವಾಗಲೇಬೇಕು. నాకు వ్యతిరేకంగా లేచిన అలలు శాంతపరచబడాలి. ಇಷ್ಟು ದಿವಸ ಎಲ್ಲಿ ಮುಳುಗಿದ್ದು ಅಲ್ಲಿ ನಾನು ಎದ್ದು ನಿಲ್ಲಲೇಬೇಕು.
ತುಳಿಯಲೇಬೇಕು. ఈ రోజు నేను ఎక్కడైతే మునిగిపోయినా అక్కడ లేచి నిలబడాలి. యేసు ಯಾವುದನ್ನ ತುಳಿದು ನಾನು ಅದನ್ನ ತುಳಿಯಲೇಬೇಕು. యేసు దేనినైతే త్రొక్కి ఉన్నాడో నేను దాన్ని త్రొక్కవలసిందే. ಅದರ ಮೇಲೆ ನಾನು ನಡೆದಾಡಲೇಬೇಕು. దాని మీద నేను నడవవలసిందే. ನಾನು ಗುರಿ ಮುಟ್ಟಬೇಕಾದ ದೋಣಿಯೊಳಗೆ ಯೇಸುನೊಂದಿಗೆ ನಡೆಯಲೇಬೇಕು. నేను చేరవలసిన గమ్యస్థానాన్ని చేరులాగున యేసుతో పాటు నడవగలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. ನಾನು ಗುರಿ ಮುಟ್ಟುತ್ತೇನೆ. నేను నా గమ్యము చేరుతా. ಪೇತ್ರನ ಕೈ ಹಿಡಿದ ಕೈಗ ನನ್ನ ಕೈಗಳು ನಡೆಯುತ್ತವೆ. పేతురును చేపట్టిన చేతుల్లో ఇప్పుడు నా చేయి హస్తాలు పడుతున్నా. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ప్రార్థించుకుందాం. మహిమలో దేవರಿಗೆ ఓ మహిమగల దేవా మీకు స్తోత్రం. మహిమలో దేవరికి స్తోత్రం. మహిమగల దేవా మీకు ನಿನಗೆ స్తోత్రం. ಮಹಿಮೆ. నీకే మహిమ. ನಿನ್ನ ಪಾದಗಳಿಗೆ ಅಡ್ಡ ಬೀಳ್ತೇವೆ. నీ పాదాలకు సాష్టాంగ ನಿನ್ನ ಪಾದಗಳಿಗೆ ಅಡ್ಡ ಬೀಳ್ತೇವೆ. నీ పాదాలకు సాష్టాంగ ನಿನಗೆ ಮಹಿಮೆ. నీకే మహిమ. ಕರ್ತನೇ, హల్లెలూయా ప్రభువా. ಅಬ್ಬಾ, ಯೇಸು ಮತ್ತೆ ಪೇತ್ರ ದೋಣಿ ಹತ್ತದ ಕೂಡಲೇ ಗಾಳಿ ನಿಂತು ಹೋಯ್ತಲ್ಲ. ఈ పేతురు మరియు యేసు దోణిని ఎక్కిన వెంటనే గాలి నిమ్మలమైపోయినాయి కదా. ನಿನಗೆ ಮಹಿಮೆ. నీకే మహిమ. ನಿನಗೆ ಮಹಿಮೆ. ఓ హల్లెలూయా మహిమ తండ్రి. ಅಪ್ಪ, ನಮಗೆ ಹೋರಾಟ ಇರುವ ಸ್ಥಳದ ಒಳಗೆ ಸ್ವಲ್ಪ ನಿನ್ನೊಂದಿಗೆ ಗೆಜ್ಜೆ ಇಡುತ್ತೇನೆ. ప్రభువా ఇప్పుడు పోరాటం ఉన్న మా ప్రతి పరిస్థితిలో ఇప్పుడు నీతో పాటు నేను అడుగు వేస్తా. ದೇವರಲ್ಲಿ ನಾನು ಹೆಜ್ಜೆ ಇಡ್ತೇನೆ. అక్కడ నేను అడుగు ಎಲ್ಲಿ వేస్తా. ಎಲ್ಲಿ ಅಸಾಧ್ಯವಾಗಿದೆ ಅಲ್ಲಿ ನಾನು ಹೆಜ್ಜೆ ಇಡ್ತೇನೆ. ప్రభువా ఇప్పుడు ఎక్కడ అసాధ్యమై ఉన్నదో అక్కడే నేను అడుగు ನಾನು వేస్తా. ಮುಳುಗುತ್ತಿರುವ ಸ್ಥಳದಿಂದ ನನ್ನ ಮೇಲಕ್ಕೆತ್ತೇಸಪ್ಪ. నేను మునిగిపోతున్న స్థలంలో నుండి నేను పైకి లేపేస్తాను. ನಿನ್ನೊಂದಿಗೆ ಆ ಸ್ಥಳಕ್ಕೆ ಹೆಜ್ಜೆ ಇಡ್ತೇನೆ. నీతో పాటు ఆ స్థలానికి అడుగు ನಿನ್ನೊಂದಿಗೆ ಆ వేస్తా. ಸ್ಥಳಕ್ಕೆ ಹೆಜ್ಜೆ ಇಡ್ತೇನೆ. నీతో పాటు ఆ ನಿನ್ನೊಂದಿಗೆ స్థలానికి ಎಲ್ಲರೂ ಹೇಳ್ರಿ, ನಿನ್ನೊಂದಿಗೆ ಆ ಸ್ಥಳಕ್ಕೆ ಹೆಜ್ಜೆ ಇಡ್ತೇನೆ. నిన్నొందిಗೆ ఆ స్థಳಕ್ಕೆ ನಿನ್ನೊಂದಿಗೆ ನಿನ್ನ ಮೇಲೆ ನಡೀತೇನೆ. నిన్నొందిಗೆ ನಿನ್ನ ಮೇಲೆ ನಡೀತೇನೆ. ಓ, ನಾನು ತಲುಪಬೇಕಾದ ಗುರಿ ಮುಟ್ಟುವುದಕ್ಕೆ ನಿನ್ನೊಂದಿಗೆ ಹೆಜ್ಜೆ ಹಾಕುತ್ತೇನೆ. ನಾನು ತಲುಪಬೇಕಾದ ಗುರಿ ಮುಟ್ಟಲಿಕ್ಕೆ ಆಗುವಂತೆ ನಿನ್ನೊಂದಿಗೆ ನಾನು ಹೆಜ್ಜೆ ಹಾಕ್ತೇನೆ. ಅಪ್ಪ, ಆ ದೋಣಿಯನ್ನ ನಿನ್ನ ಸಂಗಡ ಹತ್ತುತ್ತೇನೆ. ಅಪ್ಪ ದೋಣಿಯನ್ನು ನಿನ್ನ ಸಂಗಡ ಹತ್ತುತ್ತೇನೆ. ಕರ್ತನೇ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ప్రభువా నీకు స్తోత్రం. ನನ್ನನ್ನು ಜಯಶಾಲಿಯಾಗಿ ಮಾಡಿದ ದೇವರ ಸ್ತೋತ್ರ. ನಮ್ಮನ್ನು ಜಯಶಾಲಿಯನ್ನು మార్చిన దేవా. ಪೇತ್ರನ ದೇವರು ಈ ದಿನ ನೀನು ನನ್ನ ದೇವರು. పేతురు దేవా ఈరోజు నీవు నా దేవుడవు. ಇಲ್ಲಿರುವ ಅನುಭವ ಇದು ನನ್ನ ಸ್ವಂತ ಅನುಭವ. ఈ అనుభవం ఇది నా సొంత అనుభవం. ಪೇತ್ರನಿಗಾದ ಅನುಭವದಿಂದಲೂ ಈ ಲೋಕವು ಸಹ ಇಲ್ಲಿವರೆಗೂ ಸಂತೋಷ ಪಡುವುದು ಆದರಣೆ ಹೊಂದುವುದಾದರೆ పేతురు కలిగిన అనుభవం ఈ లోకం ఇంతవరకు ఆదరించబడగలిగితే ದೇವರೇ, ಈಗ ಪೇತ್ರನಿಗಾದ ಅನುಭವ ನನಗೆ ಕೊಡುವುದರಿಂದ ನನಗಾದ ಅನುಭವದಿಂದ ಲೋಕವು ಆದರಣೆ ಹೊಂದುವುದು ನಿಶ್ಚಯ. అంటే ఇప్పుడు పేతురుకైనటువంటి ఈ అనుభవము ద్వారా ఈ సందర్భంలో ఈ సమయంలో నేను కూడా ఆదరించబడడం అది నిశ్చయమే. ಕರ್ತನೇ, ಈಗ ನನಗಾದ ಅನುಭವವನ್ನು ಕೇಳಿ ಲೋಕವು ಆದರಣೆ ಹೊಂದುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ప్రభువా ఇప్పుడు నాకు కలిగిన ఈ అనుభవాన్ని బట్టి లోకము కూడా ఆదరించబడబోతున్నందుని బట్టి మీకు స్తోత్రం. ನನಗೆ ನೀನು ಮಾಡಿದ ಅದ್ಭುತವನ್ನು ಕಂಡು ಲೋಕವು ಆದರಣೆ ಹೊಂದುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. నాకు నీవు చేసినటువంటి అద్భుతాన్ని చూచి లోకము ఆదరించబడడం పోతున్నందుని బట్టి ನಿನಗೆ మీకు ಮಹಿಮೆ. స్తోత్రం. నీకే మహిమ. ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ. యేసుక్రీస్తు ಬೇಡಿದ್ದೇವೆ నామమున ತಂದೆ. అడుగుచున్నాము తండ్రి. ಆಮೆನ್. ఆమేన్.